మహా అవతార్. ఆయన సాక్షాత్ శ్రీకృష్ణుని యొక్క అవతారం. 2012లో బాబాజీ గారు నాకు ఫస్ట్ టైం సంబలపూర్లో దర్శనం ఇచ్చారు. ఆయన రైల్వే స్టేషన్లో. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఆయన నేను ఒకటే. బాబాజీ మహాశయాన్ని కేవలం క్రియాయోగ బాబాజీగా కళ్ళు పైకెత్తి ఏదో భయంకరంగా చూపించాల్సిన అవసరం అయితే లేదు. ఆయన నవ్వితే సనాతన ధర్మం అనేది సత్యాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మాన్ని ఒక పోత కింద పోసేస్తే అది రాముడు. ఆధ్యాత్మికము అంటే ఆత్మికం. నాలో ఉన్న ఆత్మను నేను అధ్యయనం చెయ్యడమే ఆధ్యాత్మికం. నీ కష్టానికి నీ సుఖానికి కారణం నువ్వే. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. మనం మహావతార్ బాబాజీ గురించి వినే ఉంటాం. ఎవరైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో, ఈ సాధన మార్గంలో ఉన్నారో అందరికీ ఒక కోరిక ఉంటుంది. కనీసం ఒక్కసారైనా సరే ఆ బాబాజీ వారు మనకి స్వప్నంలో అయినా దర్శనం ఇస్తే బాగుండును, వారి యొక్క సందేశం ఇస్తే బాగుండని అందరూ కోరుకుంటుంటాం. కానీ ఇప్పుడు మనం కలవబోయే గురువుగారు అయితే బాబాజీ వారు వీరిని ఎంచుకున్నారు. వీరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శనమిస్తారు. అది కూడా ప్రత్యక్షంగా వారి యొక్క జ్ఞానాన్నంతా కూడా వీరికి అందిస్తూనే ఉన్నారు. ఇది ఇప్పటి నుంచి కాదు, గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉన్నది. అయితే వీరు బాబాజీ గారిని కలవడానికి ముందు ఎలా ఉండేవారు, బాబాజీ గారు వీరిని ప్రత్యక్షంగా ఎప్పుడు ఎక్కడ కలవడం జరిగింది, కలిసిన తర్వాత వీరిలో వచ్చినటువంటి మార్పులు ఏంటి, ఇప్పటికీ కూడా వీరింటిలో బాబాజీ గారు నిత్యము ఎలా దర్శనమిస్తున్నారు, వీరు విదేశాలకు వెళ్ళినప్పుడు బాబాజీ గారితో ఎలాంటి అనుబంధం ఏర్పడింది, అక్కడ బాబాజీ వారు ఏ ఏ రూపాల్లో ఉన్నారు, ఇంతగా బాబాజీ గారు ఇష్టపడుతున్నటువంటి వీరు గత జన్మలో ఎవరు, ఇప్పుడు ఎవరు, ఇలా అనేక విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఎంతో మందికి వీరు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే సద్గురు ఆత్రేయ అనే పేరుతో జ్ఞాన మార్గంలో ఎంతో ఉత్తమ స్థితికి వీరిని ఆశ్రయించిన వారికి కూడా కలిగిస్తూనే ఉన్నారు. మరి అలాంటి సద్గురు ఆత్రేయ గారు ఈ రోజున మనకి సమయం ఇవ్వడం జరిగింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. శివోహం. చాలా సంతోషం గురుగారు, ఈరోజు మీరు మాకు మీ విలువైన సమయాన్ని కేటాయించారు. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి పూర్వం మీ ప్రయాణం ఏ విధంగా సాగింది, దీనిలోకి ఏ సంఘటన మిమ్మల్ని లాక్కొచ్చింది గురుగారు? 2012లో మార్గం మారింది. 2012లో మారింది గురుగారు. 2012 జూన్లో మారింది. నా మొదటి గురువు మా నాన్నగారే. గురుగారు వారి గురించి తెలియజేయండి. 14 మంది సంతానం. 9 ఆడపిల్లలు, 5 మగపిల్లలు. గురుగారు మా నాన్నగారికి. అందరికన్నా చిన్నవాణి నేనే. 63 డిసెంబర్ 1న పుట్టాను నేను. జరిగింది. మా నాన్నగారు ఒరిస్సాలో విజయనగరంలో చదువుకున్నారు అండ్ ఒరిస్సాలో ఉద్యోగం చేశారు. అన్ని 3 యూనివర్సిటీల్లో కూడా చైర్మన్గా పనిచేశారు. వాణి విహార్, జ్యోతి విహార్, బంజీ విహార్. సో వీటిలో చాలా పెద్ద పోస్టులని పనిచేసి రిటైర్ అయ్యాడు. మొత్తానికి పెళ్ళిళ్ళు చేశారు. ఏవో ఇబ్బందులు పడ్డారు. ఆయన ఇబ్బందులు ఆయన పడ్డారు. నా దాకా రానిచ్చాడు. లాస్ట్ 3 అక్క చెల్లెళ్ళ అక్కల పెళ్ళి, చెల్లెలు కాదు అక్కల పెళ్ళి. ఏమో మరి నేను చెయ్యాలనుకున్నాను, చేశాను. నేను 12లో నాకు గురుదేవుల దర్శనం జరిగింది. మహావతార్ బాబాజీ గారు యూనివర్సిటీ, సంబల్పూర్ యూనివర్సిటీ పని మీద వెళ్ళాను. నేను 3 రంగాల్లో పనిచేశాను. ఒకటి మెడికల్ ఫీల్డ్, 15 ఏళ్ళు. 1983 నుంచి 15 ఏళ్ళు పనిచేశాను.
తర్వాత మా అమ్మగారి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఆమెకి ఒకే ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆరోగ్య సమస్య, నేను దుబాయ్ వెళ్ళాల్సి వచ్చింది. గురుగారు దుబాయ్లో 5 ఏళ్ళు ఉన్న కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో 98 నుంచి 2002 వరకు కూడా. 2002 ఆ ప్రాంతంలో ఇండియా వచ్చేసాను నేను. గురుగారు అక్కడే ఉద్యోగం వెతుక్కున్నాను. లక్కీగా నాకు గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ విశాఖపట్నంలోనే ఉంది. మన గాజువాక దాటిన తర్వాత బీసీ రోడ్లో ఉంది. సో అక్కడ ఉద్యోగం వచ్చింది అండ్ దుబాయ్ నుంచి రావడం జరిగింది. అప్పటికే పిల్లలు పుట్టేశారు. సో బీసీ రోడ్లో ఉన్న దాంట్లో 2002 నుంచి పని చేశాను 2007 వరకు కూడా. ఆ టైంలో రంగం మారాను, నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళాను. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అక్కడ 10 ఏళ్ళు పని చేశాను. తర్వాత ఎడ్యుకేషన్ రంగానికి వచ్చాను. ఇది నా కార్యక్రమం, నా జీవన విధానం. ఎడ్యుకేషన్లో యూనివర్సిటీస్కి వెళ్ళి ఇండియా మొత్తం ఉన్న టెక్నికల్ యూనివర్సిటీస్, ఆంధ్రాలో జేఎన్టీ అంటారు, తెలంగాణలో జేఎన్టీ అంటారు, ఒరిస్సాలో బీపీయూటీ అంటారు, మధ్యప్రదేశ్లో ఆర్జీఐటీ అంటారు, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బిజు పట్నాయక్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ. ఇలా మొత్తం ఇండియాలో ఉన్న అన్ని యూనివర్సిటీలు నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. ఇంకా 2012లో బాబాజీ గారు నాకు ఫస్ట్ టైం సంబల్పూర్లో దర్శనం ఇచ్చారు. టిట్లాగఢ్ సంబల్పూర్ యూనివర్సిటీ నుంచి వెనక్కి వస్తున్నప్పుడు వైజాగ్ ఆయన రైల్వే స్టేషన్లో దర్శనం ఇచ్చారు. దానికి ముందు మీ బాబాజీ గారి గురించి తెలియదండి? అంతకుముందు తెలుసు, బాబాజీ గారి గురించి తెలుసు, కానీ నేను ఆయన భక్తుడిని అయితే కాదు. మా తోడల్లుడి ద్వారా తెలుసుకున్నాను నేను. మా తోడల్లుడు ఆయన యోగానంద గారి ఫాలోవర్. ఆ రకంగా బాబాజీ గారు తెలుసు తప్ప అంతకన్నా పెద్దగా నాకు నాలెడ్జ్ లేదు బాబాజీ గారి గురించి. కానీ స్పిరిచువల్ మార్గం ఇదంతా ఒక ఐడియా ఉంది గురుగారు? ఉంది, నాన్నగారు నేర్పింది. ఒడిలో కూర్చోబెట్టుకొని భగవద్గీత శ్లోకాలు, రామాయణం, భారతం, భగవద్గీత అన్నీ నేర్పారు. నా మొదటి గురువు మా నాన్నగారే. నా ఆధ్యాత్మిక గురువు మాత్రం బాబాజీ మహాశయ. వారే అని మీరు ఎట్లా గుర్తుపెట్టారు గురుగారు ఆ సమయంలో? వారే అని చెప్పి నాకు తెలియదు. స్టేషన్లో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటే ఆయన వచ్చాడు. ఏం చదువుతున్నావు అని అడిగారు. అంటే ఏదో చదువుతున్నాను, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చదువుతున్నాను అని అన్న. ఏదో పుస్తకం తిరగేస్తున్నా అంటే ఏం నేర్చుకుంటున్నావు అన్నాడు. అంటే ఏదో నేర్చుకుందామని చదువుతున్నాను అన్నాను. అంటే పుస్తక జ్ఞానం వల్ల అసలు సత్యం తెలుస్తుందా అని అడిగాడు. పుస్తక జ్ఞానం వల్ల నీకు అసలు సత్యం తెలుస్తుందా? ప్రస్థానత్రయం చదువుతున్నా. అయితే పుస్తక జ్ఞానం వల్ల అసలు సత్యం తెలియదు కాబట్టి ఒక పని చేయన్నాడు, నీ ట్రైను ఆలస్యంగా నడుస్తున్నది అన్నాడు. నేను అప్పటికే వచ్చేసాను స్టేషన్, టిట్లాగఢ్ జంక్షన్, ఒరిస్సా. ఆయన అన్నాడు, నీ ట్రైను 1.5 గంట ఆలస్యంగా నడుస్తున్నది అన్నాడు. నేనన్నాను, ఆ కాలంలో మొబైల్ ఫోన్స్ అంత లేవు, నేను మామూలుగా వెళ్ళాను అక్కడ టికెట్ కౌంటర్కి. వెళితే రైట్ టైం అని చూపెడుతున్నది. ఇంక ఇలా కాదని చెప్పి నో యువర్ ట్రైన్ అని చెప్పి ఆ కాలంలో ఉండేది గూగుల్లో. దాన్ని కొడితే ఈయన చెప్పినట్టు 1:32 ఆలస్యంగా నడుస్తున్నారు. అది ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి రావాలి. అది నేను కంగారు పడ్డాను. నేను అన్నాను, మీ మొబైల్ ఇవ్వండి స్వామి అన్నాను. ఆయన దగ్గర ఏమో ఇలాగే లుంగి కట్టుకొని ఉన్నాడు, చొక్కా వేసుకొని ఉన్నాడు. ఆయన దగ్గర మొబైల్స్ ఏమీ లేవు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అన్నాడు, ట్రైన్ 1.5 గంట ఆలస్యంగా నడుస్తున్నది, ఆల్రెడీ ఇంకా 1 గంట నువ్వు ముందు వచ్చావు కాబట్టి నాతో పాటు వస్తావా అని అడిగాడు. ఇంకా ధైర్యం చేసి బ్యాగ్ వేసుకొని ఆయన వెనకాల వెళ్ళిపోయాడు. అంటే ఎవరో
తెలియకుండానే పిలిచిన వెంటనే వెళ్ళిపోయారు మీరు. ఆ శక్తి ఆ, రైల్వే స్టేషన్ అవతల వైపు ఉన్న మట్టి రోడ్లోకి తీసుకెళ్ళాడు. ఆ, చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి ఆయన వెనకాల వెళ్ళడం మొదలు పెట్టాను నేను. అంటే మీకు ఏదో లోపల కొంచెం జిజ్ఞాస ఉండి ఉంటుంది అసలు ఇలాంటివి ఏమన్నా ఉంటుంది. ఉంది ఉంది ఉంది. ఉన్నది కాబట్టి వెళ్ళారు. ఉన్నది. నాకు వేదములు అండ్ భగవద్గీత అండ్ ఉపనిషత్తుల మీద మొదటి నుంచి కూడా కాస్త కూస్తో నాన్నగారు జ్ఞానం ఇచ్చారు. బయలుదేరాను, తీసుకెళ్ళాడు, చాలా విషయాలు మాట్లాడారు గురువు గారు. ఇదిగో నీ ట్రైన్ వచ్చే టైం అయిపోయింది, ఇంకా బయలుదేరి వెళ్ళిపో అన్నాడు స్టేషన్కి. ఆయన ఎలాగ మాయమైపోయాడంటే అంత తొందరగా మాయమైపోయాడు. ఒక మోటార్ సైకిల్ ఒక్కసారి ఫస్ట్ గేర్ వేసి ఎలాగ వెళ్ళిపోతుందో అలాగ మాయమైపోయాడు. వెళ్ళిపో, 20 నిమిషాల్లో నీ ట్రైన్ వస్తుంది, వెనక్కి వెళ్ళిపో అన్నాడు. దూరంగా స్టేషన్ కనబడుతున్నది, టిట్లాగడ్. సో పరిగెట్టుకుంటూ బ్యాగ్ వేసుకొని వచ్చాను. ఆయన ఇలా పరీక్షించాడు స్వామి. నాతో ఫుట్బాల్ ఆడుకున్నాడు, రగ్బీ ఆడుకున్నాడు, అన్ని ఆటలు ఆడుకున్నాడు. అబ్బే గురు దర్శనం అంత సులభం కాదు. నేను అదే చెప్తున్నా, గురు దర్శనం అంత సులభం కాదు. భగవంతుడు ఎవడో మనకు తెలియదు, భగవంతుడిని చూసేవాడు లేదు, భగవంతుడి దగ్గర తీసుకెళ్ళేవాడు గురువే. ఇంకెవడు తీసుకెళ్తాడు? అరే వీడురా నీ భగవంతుడు. తల్లి చెప్పాలి కొడుక్కి, వీడే నీ తండ్రి అని చెప్పి. తల్లి సత్యం, తండ్రి నమ్మకం. అరే తల్లి చెప్పాలి వీడే నీ తండ్రి అని చెప్పి. లేకపోతే పిల్లోడికి వీడే నా తండ్రిని ఏం తెలుస్తుంది? తల్లి చెప్పాలి. అలాగే గురువు వీడే దైవం అని చెప్పాలి. లేదా డైరెక్ట్గా దైవాన్ని తెలుసుకుందామంటే ఆయన దొరకడు, కనిపించడు. మరి ఎలా? మరి ఈ సనాతన ధర్మంలో వీటికి మంచి విశ్లేషణ ఇచ్చారు గురుగారు. వేదాల్లో కావచ్చు, ఉపనిషత్తుల్లో కావచ్చు, ఉపనిషత్తుల సారమైన భగవద్గీతలో కావచ్చు, క్లియర్ కట్ డెఫినేషన్ ఇచ్చారు. దాన్ని ప్రజలు కొద్దిగా అర్థం చేసుకోవడంలో పొరపాటు పడుతున్నారని చెప్పి నా అభిప్రాయం. ఏమి ఇచ్చారు గురుగారు? ఏం అర్థం చేసుకోవాలని కొంచెం. అందరూ పురాణాల గురించే మాట్లాడుతున్నారు, ఎవడు సత్యం మాట్లాడట్లేదు. అంటే సత్యం ఏంటి మీ ద్వారానే తెలుసుకుంటాం కదా గురుగారు. మనదంతా కూడా ధర్మాలు, సనాతన ధర్మము. ప్రతి ధర్మం వెనకాతల సత్యం ఉండాలి. సత్యము లేని ధర్మాన్ని శంకరాచార్యుల వారు కొట్టిపడేశాడు. 72 ధర్మాన్ని కొట్టిపడేశాడు. ఎప్పుడో ఆ కాలంలోనూ కొట్టిపడేశాడు. అరే యార్ మీ ధర్మం వెనకాల సత్యం ఉండి చెప్పండి, నేను నమ్ముతాను అన్నాడు. సత్యం లేని ధర్మము ఎక్కువ కాలం నిలబడదు, ఎప్పుడో ఒకప్పుడు లోపిస్తుంది. ఏవో కొన్ని ధర్మాలు నిలిచాయి, ఒక 4-5 ధర్మాలు మీకు తెలుసు, నాకు తెలుసు. వాటి గురించి నేను ప్రస్తావించాను. కానీ ఒక 5-6 ధర్మాలు అయితే ప్రస్తుతం బతికున్నాయి, ఉనికిలో ఉన్నాయి. కొన్నాళ్ళు పోతే ఒక 2 ధర్మాలు పోవచ్చు, 1-2 ధర్మాలు పోవచ్చు కూడా. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు, ఏం చెయ్యాలో తెలియట్లేదు. కానీ సనాతన ధర్మం అనేది సత్యాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. 1000 సంవత్సరాలు మన విదేశీ పరిపాలనలో ఉన్నాం స్వామి, నిజమా కాదా? 800 సంవత్సరాలు మొఘల్స్, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు, 1000 సంవత్సరాలు. అయినా సరే ఈ రోజుకి సనాతన ధర్మం బతికుంది అంటే దానికి కారణము
సనాతన ధర్మం వెనకాతల సత్యం ఉంది, సత్యంతో కూడిన ధర్మం ఉంది. ఈ రెండు లేకుండా ఏ ధర్మము బతకదు. ఈ రెండు ఉండాలి. ఏదో కాదు సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ 5 ఉంటేనే అదే అసలైన ధర్మం అని చెప్పి నా ప్రగాఢమైన నమ్మకం. గురుగారు మీకు పరిచయం అయిందా? అంటే ఒక్కసారి మీకు ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిందా? అసలు ఏం జరిగింది, ఎలా వెళ్ళారు సాధన? ఆయన మా ఇంట్లోనే ఉన్నాడు మీతో పాటు. ఆయన దర్శనం ఆల్మోస్ట్ కొన్ని వందల సార్లు అయింది. అది మాహోర్ కావచ్చు, గౌహాతి కామాఖ్య కావచ్చు, లేకపోతే మన టిట్లాగఢ్ కావచ్చు, అండ్ హజారీబాగ్ కావచ్చు, అండ్ చెన్నమస్తిక్ కావచ్చు, అండ్ ఆయన ఉండే ఆ గుహలు ఆయన పిలిచేస్తాడు, ఇంకేం లేదు, రే బయలుదేరు అంటాడు అంతే, ఏమండు ఇంకా రే బయలుదేరి వచ్చి అంటాడు. రాణికేతు ఎక్కడ, రాణికేతు ఎక్కడ, విశాఖపట్నం, బయలుదేరి వచ్చాయి అంటాడు. కానీ అన్నీ ఏర్పాటు చేస్తాడు. ఢిల్లీ వెళ్ళాలి ఫ్లైట్లో, ఢిల్లీ నుంచి మళ్ళీ వెళ్ళాలి ట్రైన్లో, అక్కడి నుంచి మళ్ళీ కారు ఎట్టుకుని వెళ్ళాలి, ద్వారాహట్టు, కుక్కుచీన అన్నీ బయలుదేరి వెళ్ళాలి. ఇదేనా ఈజీ ప్రయాణమా? అబ్బే రేపు బయలుదేరి వచ్చి అంటాడు. ఇంకా అన్నాడు అంటే అన్ని ఏర్పాట్లు ఆయన చేస్తాడు. ఆ రోజు సాయంకాలం కంపెనీ CEO ఫోన్ చేసేసి, శాస్త్రి నువ్వు అర్జెంట్గా ఢిల్లీ వెళ్ళాలి, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళాలి అంటాడు. టికెట్లు పంపిస్తున్నాను వెళ్ళిపో అంటాడు. అది కాకుండా అడ్వాన్స్ 10,000 చూసుకుంటాడు అంతే, దట్స్ ఆల్. అంటే ఎందుకు గురుగారు, అంటే ఏ కారణంతో వారు మిమ్మల్ని ఎంచుకున్నారు? అసలు ఏం జరుగుతుంటుంది మీ ఇద్దరి మధ్యలో సంభాషణ అంతా? మంచి ప్రశ్న అడిగారు. చాలామంది బాబాజీ మహాశయుని ఏదో క్రియాయోగ బాబాజీ అని పిలుస్తూ ఉంటారు చాలామంది. కొంతమంది క్రియాయోగం నేర్పించి ఉండొచ్చు ఆయన, కొంతమందికి కర్మయోగం కూడా నేర్పారు, కొంతమందికి జ్ఞానయోగం కూడా నేర్పారు. ఇప్పుడు భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. కర్మయోగం ఉంది, జ్ఞానయోగం ఉంది, విజ్ఞాన యోగం ఉంది, అక్షర పరబ్రహ్మ యోగం ఉంది, భక్తి యోగం ఉంది, మోక్షయోగం ఉంది, మోక్ష సన్యాస యోగం ఉంది. శ్రీకృష్ణుడు ఒక అధ్యాయంతో ముగించలేదు కదా, 18 అధ్యాయాలు చెప్పాడు. ఈ 18 మార్గాలు కూడా ఉన్నాయి. నువ్వు ఏ మార్గంలో ప్రయాణించినా భగవంతుడిని తెలుసుకోవచ్చు. అది ఆయన ఉద్దేశం. శ్రీకృష్ణుడి ఉద్దేశం ఏంటంటే నువ్వు ఏ మార్గంలో ప్రయాణించు భగవంతుని చేరుకోవచ్చు. ఈ బాబాజీ మహాశయాన్ని కేవలం క్రియాయోగ బాబాజీగా కళ్ళు పైకెత్తి ఏదో భయంకరంగా చూపించాల్సిన అవసరం అయితే లేదు. చాలా సౌమ్యంగా ఉంటాడు. ఆయన నవ్వితే అంతే, ఇంకా భక్తి పారవస్యంతో నిలిపోవడం. ఆయన నవ్వే ఒక పెద్ద ఎసెట్ అన్నమాట. నాకు ఆయన జ్ఞాన మార్గాన్ని బోధించారు. కొంతమందికి జ్ఞాన మార్గాన్ని, కొంతమందికి భక్తి మార్గాన్ని, కొంతమందికి కర్మ మార్గాన్ని, నాకైతే జ్ఞాన మార్గాన్ని బోధించారు. ఎందుకు ఎంచుకున్నారు అంటే దానికైతే ఆన్సర్ అయితే నా దగ్గర లేదు, కానీ పూర్తిగా జ్ఞానాన్నే బోధించారు. ఆదిశంకర్ల వారు ఎటువంటి జ్ఞానంతో ఆయన 32 ఏళ్ల ఎలా జీవించారు అటువంటి జ్ఞానాన్ని బోధించాడు. మరి నన్ను ఎందుకు ఎంచుకున్నాడు అనే దానికి సమాధానం లేదు, కానీ నేను దాన్నే పట్టుకొని కూర్చున్నాను. నేను చాలా రీసెర్చ్ చేసి ఏం తెలుసుకున్నానంటే జ్ఞానం లేకుండా కర్మ జరగదు. పుట్టిన ప్రతి జీవి కర్మ చేయక తప్పదు.
కర్మ చేయకుండా ఎవడు కూడా ఒక్క క్షణం కూడా ఉండలేడు. అవును. మానవుడు అస్సలు ఉండలేడు. నిద్రలో కూడా ఏదో ఒకటి చేస్తాడు. ఏదో ఒకటి చేస్తాం మొత్తానికి, పొద్దు నుంచి ఏదో ఒకటి చేస్తాం. సో జ్ఞానం లేకుండా ధ్యానం అనేది కుదరదు. ధ్యానం అంటే ఏంటి? కళ్ళు మూసుకోవడమా, గాలి పీల్చుకొని గాలి వదలడమా? అది రాత్రి గాఢ నిద్రలో కూడా ప్రతి వ్యక్తి చేస్తాడు. గాఢ నిద్రలో కూడా గాలి పీల్చుకుంటాడు, గాలి వదులుతాడు. అవునండి, ప్రతి జీవి చేస్తుంది. సో కొంచెం ఈ తప్పుదారి పడుతున్నదేమో అన్న భావన అయితే నాకుంది సనాతన ధర్మాన్ని. అంటే వారిని అడిగారా గురుగారు మీరు ఎప్పుడైనా, మీరు ఎవరు బాబాజీ, అసలు ఇక్కడ ఎందుకు ఈ కాంతి శరీరంతో ఇలా ఉన్నారు సూక్ష్మ? నేను ఆల్మోస్ట్ ఒక 300 మంది గురువుల్ని కలిసాను. సశరీరంగా ఉన్నవాడని, లేకపోతే శరీరం వదిలిపెట్టిన వాళ్ళని కూడా కలిశాను. అంతమందిని కలిస్తే కానీ ఈయన నాకు దర్శనం ఇవ్వలేదు. అందుకే ముందే చెప్పాను, ఫుట్బాల్ ఆడుకున్నాడు నాతో. అదృష్టవశాత్తు ఏదో కంపెనీ పని మీద వెళ్తున్నాను కాబట్టి కంపెనీ కూడా వెళ్ళు పర్వాలేదు అనేది కాబట్టి ఆ ట్యాక్సీలు గట్టా ఆ డబ్బులు ఇచ్చేది కాబట్టి వెళ్ళి వచ్చేసాను. మన సొంత జేబులో పెట్టుకోవాలంటే మరి అంత డబ్బులు లేవు, పిల్లలు ఉన్నారు. సో ఎప్పుడైనా పని చేసుకునేవాడిని, దగ్గరలో ఉన్న క్షేత్రాన్ని దర్శించేవాడిని. ఎక్కడికి వెళ్ళాలో కూడా ఆయన చెప్పేవాడు. తెగ తిప్పాడు, ఇలా కాదు అలా తిప్పారు ఆయన. అంటే వారే ఉండగా మళ్ళీ వేరే క్షేత్రాలకి ఎందుకు వెళ్ళవలసి పంపిస్తారు గురుగారు? అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే గురువులందరూ ఒకటే. అది నేను గ్రహించాను. అందుకోసం నాకు ఈ పరీక్ష పెట్టాడు. గురువుల్లో తారతమ్యం అనేది చూడకూడదు. ఈ గురువు వేరు, ఆ గురువు వేరు, ఈ గురువు వేరు అనుకుంటే ఎవడు గురువు? సో గురువుల్లో తారతమ్యం చూడకూడదు కాబట్టి గురువులందరూ ఒకటే. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి ఆది శంకరాచార్య వారి దగ్గర నుంచి రామానుజాచార్య దగ్గర మధ్వాచార్యులు అందరూ కూడా రాఘవేంద్ర స్వామి అందరూ బోధించేది ఒకటే. షిరిడి సాయినాథుడు కావచ్చు, ఎవరైనా సరే. దాన్ని తెలుసుకోకుండా గురుతత్వము అర్థం కాకుండా పరమాత్మ తత్వము అవగతం కాదు. అందుకోసం తిప్పాడు. ఎందుకు గురుగారు ఇప్పుడు ఈ మార్గంలోకి, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి కానీ ఈ మోక్ష మార్గం అంటాం, దీనిలోకి అసలు మనిషి ఎందుకు రావాల్సిన అవసరం ఉంది? రావాలి, తప్పదు. ఆధ్యాత్మికము అంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఆధ్యాత్మికము అంటే ఆత్మికం, నాలో ఉన్న ఆత్మను నేను అధ్యయనం చెయ్యడమే ఆధ్యాత్మికం. అది కరెక్ట్ పదం. ఆత్మికం, ఆధ్యాత్మికం. అలాగే చాలామంది మోక్షం అంటే ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడేదో డ్యాన్సులు చేస్తూ ఉంటారు. రాంబాబు రోజు మనక డ్యాన్సులు చేస్తూ ఉంటారు. మన శుభ్రంగా కుర్చీలో కూర్చొని, అంటే అది స్వర్గం అంటాం. స్వర్గం అంటాం. ప్రతిరోజు ఇది జరుగుతూ ఉంటుంది ఈ డ్యాన్సుల్లో అని అనుకుంటారు చాలామంది. కాదు. మోక్షము అంటే మోహ క్షయం. మోహాన్ని క్షయం చేసుకోవడం మోక్షం. అంతేగాని ఎక్కడికో వెళ్ళిపోతాం, డ్యాన్సులు చేస్తూ ఉంటారు. అరే ఇక్కడ బతుకుతున్నది నువ్వు అక్కడ కూడా అలాగే బతుకుతావా? ఎత్తగానే దరిద్రంగా బతుకుతావా అక్కడ? ఏదో మందు కొడుతూ రంభా ఊరసి మేనక డ్యాన్సులు చేస్తూ ఉంటే ఏంది అది? పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, వేదాలు, ఇవన్నీ బ్రహ్మసూత్ర భాష్యములు ఎందుకున్నాయంటే మనిషి సత్యాన్ని తెలుసుకోవడానికి కోసమే పెట్టారు. భగవద్గీతను రాసిన వ్యాసుడు, బ్రహ్మసూత్రాలను రాసిన వ్యాసుడు, భారతాన్ని రాసిన వ్యాసుడు పురాణాన్ని కూడా రాశాడు.
ఒకే వ్యక్తి రాశాడు ఇవన్నీ, ఒక్క ఉపనిషత్తులు తప్ప. ఉపనిషత్తులు చాలామంది రాశారు, వేదాలు రాశారు. వేదవ్యాసుడు దాన్ని 4 భాగాలుగా విభజించాడు, బాగానే ఉంది. ఎందుకు రాశాడు ఇవన్నీ అంటే, దీని వెనకాతనున్న సత్యాన్ని గ్రహించండిరా. ఇన్నర్ ఎసెన్స్, దీని వెనకాతనున్న ఇన్నర్ అంతరార్థం, దీని వెనకాతనున్న క్వింటెసెన్స్ దాన్ని గ్రహించండి అని చెప్పి రాశాడు. అంటే ఏది గురుగారు అప్పటి నుంచి మీరు సత్యాన్ని తెలుసుకోవాలంటున్నారు కదా, అంటే సత్యాన్ని తెలుసుకోండి, ఏ సత్యం ఉంది దీన్ని? సత్యం అంటే శాశ్వతమైనది, సనాతనమైనది, ఎల్లప్పుడూ ఉండేది. దాన్ని తెలుసుకోవడానికి మానవుడు చేయవలసినటువంటి ప్రయత్నం ఏంటి? నిష్కామ కర్మ. సత్యాన్ని తెలుసుకోవాలి అంటే నిష్కామ కర్మ చేయాలి. నిష్కామ కర్మ చేయడం ద్వారా జన్మరాహిత్యం వస్తుందా? డెఫినెట్గా. అంటే కర్మ చేస్తే ఖచ్చితంగా కర్మ యొక్క ఫలితం ఉంటుంది. కర్మ వేరు, నిష్కామ కర్మ వేరు. కర్మ అంటే అందరూ చేస్తుంటారు, నేను చేస్తాను, మీరు చేస్తాను. నిష్కామ కర్మ అంటే ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేసే కర్మ నిష్కామ కర్మ. ఎడం చేతితో చేసేది కుడి చేయికి తెలియకూడదు, కుడి చేతితో చేసేది ఎడం చేయికి తెలియదు. ఈ రెండు కూడా మనస్సులో ముద్ర పడకూడదు. దాన్ని నిష్కామ కర్మ అంటారు. నిష్కామ కర్మ ఆత్మానుభూతి. ఆత్మానుభూతి అంటే ఈ ఆత్మదర్శనము ఇవన్నీ అంటారు కదా గురుగారు, ఏంటి మరి ఎట్లా అవుతుంది? ఎగ్జాక్ట్లీ, బ్యూటిఫుల్ క్వశ్చన్. నేనున్నాను, నేను ఇన్ని పనులు చేస్తున్నాను, మీరు ఇన్ని పనులు చేస్తున్నారు అంటే మీలో ఒక శక్తి ఉన్నట్ట కాదా? నాలో కూడా ఒక శక్తి ఉన్నట్ట కాదా? ఆ శక్తి ఉన్నంతకాలం మనం పని చేసుకుంటూ వెళతాం. ఎప్పుడోకప్పుడు ఆ శక్తి పోతుంది. ఆ శక్తి ఎవడిచ్చాడు? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు పోతుంది? దీన్ని తెలుసుకోవడమే ఆత్మానుభూతి. ఎలా జరగాలి గురుగారు? ఈ బ్యూటిఫుల్ శక్తి ఉన్నది గ్యారంటీ అనేది మీకు కన్ఫర్మ్డ్ కదా. పుట్టిన శక్తి నడిపిస్తుంది అనేది, ఏదో శక్తి నడిపిస్తున్నది కన్ఫర్మ్డ్. పుట్టిన బిడ్డ, అప్పుడే పుట్టిన బిడ్డ, మొన్నే మనోడు పుట్టాడు నాకు ఫిబ్రవరి 1వ తారీఖున. అది వాడికి తల్లిపాలు తాగాలని చెప్పి ఎవడు నేర్పాడు? తల్లి దగ్గరికి తీసుకోగానే వెంటనే పాలు తాగుతాడు. వాడికి పాలు ఎక్కడ దొరుకుతాయో కూడా ఎవడిచ్చాడు ఆ జ్ఞానాన్ని? వెంటనే వాడికి ఎక్కడ పాలు దొరుకుతాయో వాడికి అర్థమైపోయింది. వెంటనే అక్కడ మూతి పెట్టేసి పాలు తాగేస్తాడు. మరి భగవంతుడు అన్నీ ఇచ్చాడు స్వామి, ఏం ఇవ్వలేదు. పుట్టిన 1వ రోజు నుంచే జ్ఞానం ఇచ్చేసాడు. అలా పెరిగేస్తున్నాడు, అలాగే పెరిగేసి అలాగే అయిపోతున్నాడు. జ్ఞానం అనేది భగవంతుడు ప్రతి జీవికి ప్రసాదించాడు, 84 లక్షల జీవులకి ప్రసాదించాడు. ఇవన్నీ ఎలా బతికేస్తున్నాయి? నీటిలో ఉన్న జంతువులు నీటిలో ఉన్నాయి, భూమి మీద ఉన్న జంతువులు భూమి మీద ఉన్నాయి. మన అవతారాలు కూడా అలాగే చెప్పారు. మత్స్యావతారం అనేది చేప అనేది నీటిలో ఉంటుంది, అది భూమి మీదకి వస్తే చచ్చిపోతుంది. కూర్మ అవతారం నీటిలో ఉంటుంది, భూమి మీద ఉంటుంది, తాబేలు. వరాహ అవతారం భూమి మీద మాత్రమే ఉంటుంది, నీటిలో ఉండలేదు, అది వెళితే చచ్చిపోతుంది. అది స్లోగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. మత్స్యావతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నారసింహ అవతారం, స్లోగా మానవుడు ఉద్భవిస్తున్నాడు. స్లోగా, ఇటు మనిషి కాదు, ఇటు జంతువు కాదు, ఇటు మనిషి కాదు, ఇటు జంతువు కాదు, మెల్లిగా ఉద్భవించాడు. తర్వాత వామన అవతారం, పూర్ణంగా మనిషి ఉద్భవించాడు కానీ పొట్టిగా. కానీ ఆ వామనుడే త్రివిక్రముడు అంటాం. ఆయన చూడదాని పొట్టోడే కానీ గట్టివాడు. తర్వాత పరశురాముడు, సంపూర్ణ మానవుడు పుట్టాడు, మంచి బలంగా పుట్టాడు, మంచి దేహంతో పుట్టాడు. కానీ
ఒక రకమైన కోపంతో, ఒక రకమైన ఆవేశంతో కూడుకున్నవాడు. తర్వాత అసలైన మానవుడు పుట్టాడు, శ్రీరామచంద్రుడు. పూర్తిగా మానవుడు అంటే ఎలా ఉండాలంటే అలాగే ఉండాలి మానవుడు. ఆ చేతులు, కాళ్ళు, మొహము, ముక్కు, కళ్ళు, ఆ చెవులు. శ్రీరాఘవం దశరథాత్మజం అపరిమేయం సీతావతిం రఘుకులాన్మయవర్తన దీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం. అది మర్చిపోతాం అందరం కూడా. నిశాచర వినాశకరం. రాత్రిపూట సంచరించేవాళ్ళు అంటే అజ్ఞానంలో చీకట్లో సంచరించేవాళ్ళు అంటే అజ్ఞానం రాక్షస తత్వం కలిగిన వాళ్ళు తమస్సులో ఉండేవాళ్ళు రాత్రిపూట సంచరిస్తూ ఉంటారు. నిశాచర వినాశకరం నమామి. సంపూర్ణ మానవుడు ఎవడంటే శ్రీరామచంద్ర. తర్వాత ఇంకా పాలిటిక్స్ పెరిగాయి, రాజకీయాలు పెరిగేది. మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. దానికి అవతారం కావాల్సింది శ్రీకృష్ణ అవతారం. ఇటు ఉంటాడు, అటు ఉంటాడు, ఏం చేస్తాడో ఏం చేయడో ఎవడికి తెలియదు. అది శ్రీకృష్ణ అవతారం. ఈయన రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు అది చెప్పింది ఎవడు? ఏ మహర్షులు చెప్పలేదు, ఒక రాక్షసుడు చెప్పాడు, మారీచుడు చెప్పాడు. రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మాన్ని ఒక పోత కింద పోసేస్తే అది రాముడు. ఈయన మాయా మానుష విగ్రహుడు. ఈయన శ్రీకృష్ణుడు తినక ఉండడు. ఈయన ధర్మం కావాలి, కానీ ఇటువంటి మాయా మానుష విగ్రహుడినే మనం జగద్గురు అంటాం. కృష్ణం వందే జగద్గురు. సో భగవంతుడు ఏ రకంగా వ్యక్తమవుతాడు అన్నది అది అర్థం కావాలంటే చాలా సాధన కావాలి. అంటే ఆ విచారణ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఆ విచారణ ఏ విధంగా ప్రారంభిస్తే? విచారణ, విశ్లేషణ. ఏదో భగవంతుడు అర్థమైపోయాడు, ఏదో ఫోటో ఉంది దానికి దండ ఇస్తామంటే భగవంతుడు అర్థం కాడు. ఏదో గుడి ఉంది దాంట్లో విగ్రహం ఉంది కాదు. విచారణ, విశ్లేషణ చేయాలి. ఇవన్నీ ఇంపార్టెంట్. కర్మ సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్. మనుషులకి ఈజీగా అర్థం కావాలంటే కర్మ సిద్ధాంతం. గుళ్ళు, గోపురాలు, ఫోటోలు, దండలు ఇవన్నీ తప్పవు, చెయ్యాలి. కానీ ఏదో టైంలో జ్ఞాన సిద్ధాంతానికి రావాలా వద్దా? జ్ఞానం వస్తే కానీ మోక్షం రాదు. అంటే ఒక సాధనల ద్వారానే మోక్షాన్ని పొందేయచ్చు అని అంటుంటారు కదా గురుగారు. కానీ సాధన మీరు అంటున్నారు, నేను ఒక విషయం చెప్పేదా, మన తల్లిదండ్రులు, మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు ఏం చేశారని చెప్పి పొద్దున్నే లేచేవారు, శుభ్రంగా స్నానం చేసి ఒక దీపం పెట్టుకునేవారు, తర్వాత వంట పనిలో పడిపోయారు. ఇంట్లో ఒకళ్ళ ఇద్దరా 20 మంది ఉండేవారు. అది నిష్కామకర్మ. వాడు 3 విషయాలు మాట్లాడేవారు: భక్తి, జ్ఞాన, వైరాగ్యం. వాడు ఏ రోజు ఏ గుడికి వెళ్ళలేదు. నాకు తెలిసి మా అమ్మమ్మ, మా నాయనమ్మ ఏ గుడికి వెళ్ళలేదు. ఇంట్లో దీపం పెట్టుకోవడం, ఏదో పాడుకోవడం, ఏదో వంట చేసుకోవడం, అందరికీ భోజనం పెట్టడం. ఇంతకన్నా మించిన నిష్కామకర్మ అండి. ఇక్కడంతా గుడికి వెళ్ళేసి ఆ నంది తోక కింద దీపం పెట్టి, నంది పైన దీపం పెట్టి, 365 ఒత్తులు పెట్టి, అది పొగ తప్ప ఏమీ రాదు. 365 ఒత్తులు పెడితే పొగ తప్ప ఏమీ రాదు. ఒక్కసారి నంది కానీ లేచాడు అనుకోండి,
గుడిలో ఒక్కడు ఉండడు ఆ మంట భరించలేక. నేను అనేది ఏంటంటే సనాతన ధర్మంలో అజ్ఞానానికి చోటు లేదు. క్లియర్గా చెప్పేస్తున్నా, సనాతన ధర్మంలో అజ్ఞానానికి చోటు లేదు. ఈ రోజు వరకు కూడా ఏ మహర్షులు, ఏ మునులు, ఏ సద్గురువులు కూడా సనాతన ధర్మాన్ని అజ్ఞానంగా చూపించలేదు. ఇది గత 20 సంవత్సరాలుగా వచ్చే ఫ్యాషన్. సనాతన ధర్మాన్ని అజ్ఞానంగా చూపించడమే గొప్ప అనుకుంటున్నారు నేటి గురువులు. తప్పది. సనాతన ధర్మం ఎన్నాడు నిలబడింది అంటే, ఎందుకు నిలబడింది? 1000 సంవత్సరాలు ఎవడో పాలించాడు, వాడి కింద మనం ఉన్నాం. ఎందుకు వచ్చింది గురుగారు అసలు మనకు ఆ బానిసత? ఇప్పుడు అంతకుముందే మన వాళ్ళంతా సనాతన ధర్మంలో ఎంతో గొప్పవాళ్ళు, మహానుభావులంతా ఇక్కడ ఇవన్నీ చెప్పినప్పుడు ఈ బానిసత్వంలోకి ఎందుకు వెళ్ళాం? మరి యూనిటీ లేదు అంటే మరి అంత గొప్పవాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు, పరిపాలించినప్పుడు, వాళ్ళ దైవం ఇక్కడ తిరుగుతున్నప్పుడు, అంతటి సద్గురువులు ఉన్నప్పుడు మనలో యూనిటీ లేకుండా ఎట్లా? ఒక టెస్టింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఒక టెస్టింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు ఒంట్లో బాగోలేదు అనుకోండి, ఒక వారం రోజులు బాగుండదు. దాన్ని మనం ఏమంటామంటే టెస్టింగ్ పీరియడ్ అంటాం. అన్ని టెస్టులు బాగుంటాయి కానీ ఒంట్లో బాగుండదు. ఒక వారం 8 రోజులు ఇబ్బంది పడతాం, తర్వాత మెల్లిగా నార్మల్కి వస్తాం. ఈ టెస్టింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ప్రతి ధర్మంలో కూడా ఉంటుంది. ప్రతి ధర్మంలో ఉంటుంది, కాదని అనట్లేదు. మిగతా ధర్మాల గురించి నేను మాట్లాడను, కానీ ఇప్పుడు ఒక ధర్మాన్ని ఇన్నాళ్ళు పాలిస్తున్న దేశాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇన్నాళ్ళు అనుసరిస్తున్న ధర్మాన్ని ఇప్పుడు చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇంకొక ధర్మము క్రూరమైన ధర్మమని చాలా దేశాలు ముద్ర కూడా వేశాయి. సనాతన ధర్మం ఎప్పటికైనా సనూతన ధర్మమే. ఎంత పాతదో అంత కొత్తది. అంటే గురుగారు ఇప్పుడు పునర్జన్మ సిద్ధాంతం, పునర్జన్మలో ఇవన్నీ ఉన్నాయా గురుగారు? నిజంగా చెప్పాలి అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం పునర్జన్మ ఉంది, జ్ఞాన సిద్ధాంతం ప్రకారంగా పునర్జన్మ లేదు. ఏదో నువ్వు కర్మ చేసావు, ఆ కర్మ ఫలితాలు అనుభవించడానికి మళ్ళీ రావాలి. శుభం, సంతోషం. మంచి చేసినా పుడతావు, ఆ మంచి అనుభవించాలి కదా. నువ్వు చేసిన మంచి ఏదో 10 మందికి మనం సహాయపడ్డాం, దాన్ని అనుభవించడానికైనా మళ్ళీ పుట్టాలి. ఎవరో కొంతమంది చెడు చేసాం, దాన్ని అనుభవించడానికైనా పుట్టాలి. కర్మ సిద్ధాంతం ప్రకారం పునర్జన్మ ఉంది, జ్ఞాన సిద్ధాంతం ప్రకారము పునర్జన్మ లేదు. వాళ్ళని దేవుడు ఒక చిప్పు కింద జోబులు వేసేసుకుంటాడు. ప్లస్ ఉండదు, మైనస్ ఉండదు. చెప్పండి, జీరో బ్యాలెన్స్. బ్యాంకులో ఉన్నట్టు జీరో బ్యాలెన్స్. ఆ సిమ్ కార్డుని ఏం చేసుకుంటాడు భగవంతుడు? దాంట్లో ఏమీ లేదు, అసలు ప్లస్ లేదు, మైనస్ లేదు. దాన్ని జోబులు వేసుకుంటాడు అనుకోండి, సరదాగా చెప్తున్నాను. అవసరమైనప్పుడు వాళ్ళని సద్గురు రూపంలో పంపిస్తాడు. వాళ్ళే సద్గురు. భూలోక మధ్యలో ఉంది. భూహు భువః సువః మహః జనః తపః సత్యలోక. కింద అతల వితల సుతల రసాతల తళాతల పాతాళ లోకాలు ఉన్నాయి. కింద లోకాల్లో రాక్షసులు ఉండేవారు, పై లోకాల్లో మంచివాళ్ళు ఉండేవారు అని ఒకప్పుడు సిద్ధాంతం. అది ఇప్పుడు మారిపోయింది. త్రేతాయుగం వచ్చేసరికి రాములు వారి కాలం, సముద్రానికి అవతల రాక్షసుడు, సముద్రానికి యువతల మంచివాళ్ళు. రాముడు ఇక్కడ ఉండేవాడు. అది రాముడు సముద్రం దాటి అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. ద్వాపర యుగంలో ఒకే ఇంటిలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, పాండవులు, కౌరవులు ఒకే ఇంటిలో
అందరూ కూడా బంధువులే, అందరూ కూడా కజిన్సే. కలియుగంలో ఒకే ఒంటిలో, ఒకే దేహంలో మంచి చెడు, గంట సేపు మంచిగా ఉంటాం, ఇంకో గంట తర్వాత దిస్ ఈజ్ ద డిఫరెన్స్. అందుకోసమే భగవంతుడు పూర్వం అవతరించేవాడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేవాడు. ఇప్పుడు నిజంగా భగవంతుడు అవతరిస్తే భూలోకంలో ఒక్కడు మిగలడు, ఒక్కడు మిగలడు. ఎందుకంటే ఒకే దేహంలో మంచి ఉంది, ఒకే దేహంలో చెడు కూడా ఉంది. ఎవరిని చంపుతాడు, ఎవరిని రక్షిస్తాడు? అందుకోసమే ఈ కలియుగం అనేది సద్గురువుల యుగం. ఏం చేయాలంటే మార్పు తీసుకురావాలి, దట్స్ ఆల్. వాళ్ళ మాటల ద్వారా కావచ్చు, వాళ్ళ చేతల ద్వారా కావచ్చు, చిన్న మార్పు అనేది తీసుకురావాలి, చేంజ్. అల్టిమేట్గా ప్రపంచంలో కావాల్సింది చేంజ్. అంటే సద్గురువులు వీళ్ళందరికీ చాలా మహిమలు ఉంటాయి కదా, మరి వాళ్ళు ఎట్లా అంటే అంత మారిపోతుంది? అది కాదు, చేస్తారు. ఏ సద్గురువు కూడా మాయలు చూపించడు. అంతా కూడా అంటే ఏ సద్గురుని కామెంట్ చెయ్యను, కానీ సద్గురు అనేవాడు ఎవడు మాయలు చూపించాడు. వాళ్ళకి చాలా శక్తి ఉంటుంది కదా, ఎదుటి వాళ్ళని చూపుతోనే వాళ్ళు అంతా మార్చగలిగే, చూపుతో మారుస్తారు, మార్చగలిగేంత ఉన్నాడు. మరి ఎందుకు ఇంత అలా అంతేగాని మహిమలు చూపించడు. ఎవరిని లొంగ తీసుకోడు, ఏ సద్గురు ఎవడు లొంగ తీసుకోడు. వాల్మీకి ఎవడైనా లొంగ తీసుకున్నాడా? వశిష్ఠుడు ఎవడైనా లొంగ తీసుకున్నాడా? వ్యాసులు ఎవరైనా లొంగ తీసుకున్నాడా? సాందీపని ఎవరైనా లొంగ తీసుకున్నాడా? రమణ మహర్షి ఎవరైనా లొంగ తీసుకున్నాడా? ఈ కాలంలోనే చెప్తున్నాను నేను. ఎవరిని లొంగ తీసేసుకున్నారు? ఏమైనా ఆశించాడా? ఎవడిస్తాడు? రమణ మహర్షి ఆశ్రమంలో గట్టిగా 100 రూపాయలు ఇచ్చిన వాడు లేడు. ప్రతివాడు అరుణాచలం గిరి ప్రదక్షిణ అంటాడు. చేయొచ్చు గురుగారు, చేయకూడదు? చేయొచ్చు. చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఏం నష్టం లేదు, చేయకపోయినా నష్టం లేదు. రమణ మహర్షి గారు ఎప్పుడు గారు గిరి ప్రదక్షిణ చేయమనలేదు. ఆయన నోటమ్మట ఎప్పుడు కూడా గిరి ప్రదక్షిణ రాలేదు. అక్కడ అరుణాచలేశ్వరుడు ఉన్నాడు, శివలింగం, అగ్నిలింగం, వెనకాతలే ఆశ్రమం ఉంది, రమణ మహర్షి ఆశ్రమం. ఆయన ఎప్పుడు చెప్పలేదే. ఆయన ఎప్పుడు కూడా ఈ పర్వతం చుట్టూ తిరగమని చెప్పలేదు. ఆయన తిరిగాడు కాబట్టి మనం పిచ్చి వేసలాగా ఇప్పుడు తిరుగుతున్నాం, అంత మించి ఇంకేం లేదు. అంటే మరి గురువు మార్గం అనుసరించడం కరెక్టే కదా? అరే గురువు ఆదేశించలేదు కదా. గురువు ఆదేశిస్తే ఓకే, కంపల్సరీగా అరుణాచలం వచ్చిన ప్రతి వాడు కూడా గిరి ప్రదక్షిణ చేయాలి. ఇప్పుడు ముద్దుస్వామి అంటున్నారు, ఆ కలెక్టర్ గారు ఏమంటున్నారు? గిరి ప్రదక్షిణ చెయ్యొద్దు అంటున్నాడు. ఎందుకంటే ఆ ట్రాఫిక్ని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటున్నారు. ఉత్తర్వులు జారీ చేస్తున్నారు కలెక్టర్లు. బాబు ఎంతమంది వచ్చేస్తున్నారు, తెగ తిరిగేస్తున్నారు, తెగ ఆటోల మీద తిరిగేస్తున్నారు, కార్ల మీద తిరిగేస్తున్నారు, నడిచేస్తున్నారు. స్వామి అరుణాచలం గిరి ప్రదక్షిణ చెయ్యొద్దు అని చెప్పి కలెక్టర్ గారు ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చాడు. కానీ ఎవడు మానుతున్నాడు? మరి వెళ్ళిన వాళ్ళకల్లా మంచి జరుగుతుందని చెప్పేటప్పుడు ఏం మంచి అండి స్వామి, వీడు ఎక్కడున్నా సరే మంచి పొందొచ్చు. అవునండి. అరే యార్, వీళ్ళ అమ్మని చూసుకుంటే మంచి జరుగుతుంది, వీళ్ళ తండ్రిని చూసుకుంటే మంచి జరుగుతుంది. దీని గురించి 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని అరుణాచలం ఎందుకు వెళ్ళడం? అరే తల్లినే చూసుకోవట్లేదు, తండ్రినే చూసుకోవట్లేదు, మాట్లాడితే అరుణాచలం అంటున్నాను. ఒక్క విషయం, అందుకోసమే సనాతన ధర్మంలో తల్లి, తండ్రి, గురువు, దైవం లాస్ట్లో పెట్టారు. దైవాన్ని ఎక్కడో పెట్టలేదు, లాస్ట్లో పెట్టాడు. నీ ఎదురుగుండా కనబడుతున్న తల్లిని పట్టించుకోవు, తండ్రిని పట్టించుకోవు, గురువుని పట్టించుకోవు, ఇంకా దైవం ఎలా అర్థమైపోతాడు? అవుతాడా స్వామి? అప్పుడు కదా. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే రెండోది, ఈ కాలంలో ఆధ్యాత్మికము అంటే ఒక వ్యాపారం అయిపోయింది. ఈ ధ్యాన కేంద్రాలు వచ్చేసాయి.
గాలి పీల్చుకోవడం, గాలిని వదలడం. అరే గాఢ నిద్రలో కూడా గాలి పీల్చుకుంటున్నాం, గాలి వదులుతున్నాం, అవునా కదా? ఆ కుక్క అదే పని చేస్తుంది, పంది అదే పని చేస్తుంది, గాడిద అదే పని చేస్తుంది, మనిషి అదే పని చేస్తాడు. ఎవరైనా గాలి పీల్చుకుంటారు, గాలి వదులుతున్నారు. భగవంతుడు మనకి ఇచ్చిన వరం శ్వాస ప్రక్రియ అనేది. అందుకోసమే భక్త ప్రహ్లాద సినిమాలో సీనే సముద్రగాలు కొట్టేశారు. గాలిని బంధించి హటించే గారడి పని లేదు, గారడి అని కొట్టేశాడు. ఒక్క మొక్కలో కొట్టేశాడు. నాకు అర్థం కావట్లేదు, భగవంతుని తెలుసుకోవడానికి గాలిని బంధించడం ఎందుకు స్వామి? భగవంతుని తెలుసుకోవాలంటే శుభ్రంగా మంచి నిష్కామ కర్మ చెయ్యి, చేసే కర్మలు జ్ఞానంతో చెయ్యి, వైరాగ్యంతో చెయ్యు, ఒక రకమైన విశ్వాసంతో చెయ్యు. దాన్నే భక్తి అంటారు. గాఢమైన విశ్వాసాన్నే భక్తి అంటారు. శ్రద్ధ సబూరి బాబాగారు ముందు ఉంటుంది. వీళ్ళు వెళ్ళేసి ఏదో కాళ్ళు పీకేసి దానికి ఏదో పసుపు రాసేసి ఆయన బొగ్గలు నొక్కేసి చెవులు ఏదో చెప్పేసి వచ్చేస్తూ ఉంటారు బాబా గుడికి వెళ్ళి. ఆ పైన రెండు ఎవడు చూడు, శ్రద్ధ సబూరి. గాఢమైన విశ్వాసము శ్రద్ధ, విశ్వాసంతో కూడిన ఓరిమి సబూరి. ఈ రెండు ఎవడు చూడు. ఎంతసేపు ఆయన గడ్డం పీకేద్దాం, ఆయన చెవులు పీకేద్దాం, ముక్కు పీకేద్దాం అంటే ఎవరిని కామెంట్ చేయక్కలేదు. సనాతన ధర్మం అనేది చాలా ప్రపంచాల్లో ఎక్కువగా పాటించే, మిగతా ధర్మాలు ఉండొచ్చు కానీ ఆరిజిన్ ఇది, అది ఆరిజిన్. అన్నిటికీ తల్లి, అన్ని మతాలకి తల్లి సనాతన. గురు ఇప్పుడు అంటే ఈ సృష్టి రహస్యం ఏంటి అని మీరు బాబా గారిని అడిగారంటే చెప్పారా ఏంటి? సృష్టి రహస్యము అంటే ఒక విషయం చెప్పేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సృష్టి అంటే ఏమిటి? ఎవడు సృష్టించాడు? ఎందుకు సృష్టించాడు? దేనికోసం సృష్టించాడు? ఏం సాధిద్దామని సృష్టించాడు? ఈ 4 ప్రశ్నలు వేసుకోవాలి. సృష్టి లేనిదే భగవంతుడు లేడు. మీరు నేను ఉన్నాం కాబట్టి భగవంతుడు అనేవాడు ఉన్నాడని చెప్పి అనుకుంటున్నాం. మనం లేదనుకోండి, ఆయన లేడు కదా. సింపుల్ లాజిక్. మిగతా జంతువులకి మనం గుర్తింపునిచ్చాం కాబట్టి గుర్తింపునిచ్చాం. భగవంతుడికి మనం గుర్తింపునిచ్చాం, ఆయన కూడా మనకు ఒక గుర్తింపు ఇచ్చాడు. ఏదో గుర్తింపు ఇచ్చాడు మొత్తాలకి, కింద మీదో పడి. మిగతా జంతువులకి అంత జ్ఞానం లేదు కదా స్వామి. అంత జ్ఞానం ఎక్కడ ఉంటుంది? భగవంతుడు అంటే ఎలా ఉంటాడు అని అంటే వాళ్ళ జ్ఞాన పరిధిలో ఉండొచ్చు, కానీ మనుషులకు ఉన్నంత జ్ఞానం అయితే వాళ్ళకి లేదు, మిగతా జంతువులకి అయితే లేదు. మానవుడికి ఉన్నంత జ్ఞానం మిగతా జంతువులకైతే లేదు. దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. వాటికి కూడా వాత్సల్యం ఉంది, వాటికి కూడా ప్రేమ ఉంది, ఇమోషన్స్. వాళ్ళకి 3 తెలుసు: నిద్ర, ఆహారం, మైథునం. అవి నిద్రపోతాయి, అవి ఆహారం తింటాయి, అవి మైథునం సెక్స్ చేసుకుంటాయి, అంతే. పరిమితమైన జ్ఞానం ఉంటాయి. మరి మానవుడికి అపరిమితమైన జ్ఞానం ఇచ్చేసాడు కదా. మంచి జ్ఞానము, దొంగ జ్ఞానము, చెడు జ్ఞానము, అవసరం నెత్తి మీద చేయి పెట్టే జ్ఞానం, డబ్బులు దోచుకునే జ్ఞానం, అపరిమితమైన జ్ఞానం. మిగతా జంతువులు చేయగలవా? వాటికున్న జ్ఞానం వాళ్ళకు అపరిమితమైన జ్ఞానం అంటాం దాన్ని. ఇది అపరిమితమైన జ్ఞానం. దీన్ని ఎంత మంచిగా వాడుకుంటే అంత మంచిదని నా ఉద్దేశం. బాబాజీ గారు మీతో చెప్పిన విషయాలు అది కొంచెం ఇవే, చాలా విషయాలు చెప్పారు. అంటే ఈ సృష్టి గురించి ఎట్లా మనం అర్థం చేసుకోవాలని, అట్లా ఇదంతా కూడా సృష్టిని అర్థం చేసుకోవాలి అంటే ముందు నన్ను నేను అర్థం చేసుకోవాలి. నేనెవడో నాకు తెలియదు, ఇంకా సృష్టి గురించి నేనే మాట్లాడతాను, భగవంతుడి గురించి నేనే మాట్లాడతాను.
చంకలో పిల్లని పెట్టుకొని తల్లి ఊరంతా తిరిగిందంట. భగవంతుడు ఎక్కడే లేదు, ఇక్కడే ఉన్నాడు. ఎక్కడైనా వెతుకుతాం, అక్కడ ఉన్నాడు అనే గుర్తింపు మనకి వస్తుంది. ఎలాగొస్తుంది? వస్తుంది వస్తుంది ఎలా? జిజ్ఞాస. భగవంతుని పరమాత్మని తెలుసుకుందాము. పరమాత్మ ఆత్మ అంటే నాలో ఉన్నాడు, పరమాత్మ అంటే అంతటా ఉన్నాడు. సింపుల్ లాజిక్. అంటే పెద్ద ఆలోచించాల్సిందంటే ఏమీ లేదు. ఆత్మ అంటే నా ఒక్కడిలో ఉన్నాడు, పరమాత్మ అంటే విశ్వం అంతా ఉన్నాడు. ఆ సత్యాన్ని అర్థం చేసుకుంటే పరమాత్మ అనేవాడు ఆకాశం నుంచి ఊడిపడి రాడు. పరమాత్మ అనేవాడు మన చుట్టినే ఉన్నాడు, ఎదుటి జీవిలో ఉన్నాడు, అన్ని జీవుల్లో ఉన్నాడు, అన్ని పదార్థాల్లో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. అదే చెప్పే అయమాత్మ బ్రహ్మ, అయం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, జీవో బ్రహ్మైవ నాపరః. ఉపనిషత్తులు క్లియర్ కట్గా ఇచ్చేసే కదా. ఇంక ఎక్కడ ప్రాబ్లం? మన ఆలోచనలోనే ప్రాబ్లం, మన ధోరణిలోనే ప్రాబ్లం, మన విచారణలోనే ప్రాబ్లం, మన విశ్లేషణలోనే ప్రాబ్లం. ఎన్నో రకాలుగా దర్శించి ఎన్నో చూసిన తర్వాత కదా పతంజలి యోగ సూత్రాలు ఇవన్నీ ఇచ్చారు కదా గురుగారు. పెద్దవాళ్ళు ఎక్కువగా దర్శించలేదండి. ఆ మహర్షులు మరి ఈ యోగ సూత్రాలు ఇవన్నీ ఎట్లా ఇవ్వగలిగారు? వాడేం దర్శించలేదే. దేని బేస్ చేసుకుని ఇచ్చారంటారు? అందుకోసం చెప్తున్నా, వేదాలని శృతులు స్మృతులు అనుకోని అంటారు. స్మృతి అంటే విన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఆ కాలంలో ప్రయాణాలు అంత ఈజీగా జరిగేవి కావు, ఎక్కడో ఉండేవారు. శృతి విన్నారు, దాన్ని స్మృతి మైండ్లో జ్ఞాపకం పెట్టుకున్నారు, దాన్ని మనకు అందించారు. ఇది ఎంతోమంది మహర్షులు ఎన్నో రకాలుగా అందించారు. 1180 ఉపనిషత్తులు, 1, 2 కాదు. దాన్ని మెల్లిగా 108కి కుదించారు, దానిలో మళ్ళీ 30కి కుదించారు. అంటే అన్ని కామన్గా ఉన్న పాయింట్లను దానికి మళ్ళీ 10 ఉపనిషత్తులు కదా. శంకరాచార్యుల వారు దశోపనిషత్తులని కుదించారు. నేను 6 ఉపనిషత్తులు రాశాను విచారం దీంట్లో ఉంటుంది. వీళ్ళంతా కూడా స్మృతి. అప్పుడు ఇన్ని గుళ్ళు ఎక్కడ ఉండేవి స్వామి? ఎక్కడ ఉండేవి? ఎక్కడిని తిరుగుతారు, ఎక్కడికి వెళ్ళిపోతారు? దర్శించడం, గుర్తుపెట్టుకో, దాన్నే మనకు అందించారు. అది శిష్యులు పరంపరంగా వచ్చింది. అది ఆ కాలంలో మరి మానవుడు మరి ఈ కష్టాలు, నాకు ఈ నష్టాలు, ఇబ్బందులు, దుఃఖము, ఇవన్నిటి కారణం ఏమై ఉంటుంది గురుగారు? పర్సనల్ ఫీలింగ్. వాడు అనుకుంటున్నాడు, వాడు ఫీల్ అవుతున్నాడు, నేను కష్టంలో ఉన్నాను, నేను సుఖంలో ఉన్నా అని చెప్పి ఆ మానవుడు ఫీల్ అవుతున్నాడు. మరి ప్రపంచంలో సుఖంగా ఉన్నవాడు లేరా? ఉన్నారు. అదే వాళ్ళు అలా ఉన్నారు. వీడికి కష్టాలు, ఇబ్బందులు, నాకు దానికి కారణం వీడే. అబ్బే సమస్య లేదు, క్లియర్గా చెప్పేసింది వేదం. నీ కష్టానికి, నీ సుఖానికి కారణం నువ్వే. భగవంతుడు అనేవాడు హెల్ప్ చేస్తాడు అవసరమైతే, కానీ నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. కష్టాన్ని, సుఖాన్ని ఎవడు కొని తెచ్చుకుంటున్నాడు స్వామి? మన రోడ్డు మీద ఎంతమంది చూస్తున్నాం, ఎంతమంది ఏం చేస్తున్నారో మీకు తెలుసు, అన్నీ తెలుసు. ఎవడు తెచ్చుకుంటున్నాడు కష్టాన్ని? వాడు సుఖంగా ఉన్నవాడు సుఖంగా ఉన్నాడా లేదా? ఏదో పని చెయ్యాలా వద్దా? ఒక్క విషయం, కష్ట సుఖాలకి మానవుడే కారణం, తన చేసుకున్న కర్మ. అంతే తప్ప భగవంతుడు ఎవరికి కష్టాన్ని కలిగించడు, ఎవరికి సుఖాన్ని కలిగించడు. ఇప్పుడు మీరు సూక్ష్మ రూపంలో ఎంతోమంది గురువులను దర్శించుకున్నారు, ఉన్నటువంటి గురువులను దర్శించుకున్నారు. అది ఎలా సాధ్యమైంది గురుగారు? ఆయనే దర్శింపజేశాడు. అరే అంటే మీరు ఎటువంటి సాధన చేయకుండానే ఇవన్నీ సాధ్యమైనవి గురుగారు? సాధన చేయకుండా ఏది సాధ్యం కాదు మిత్రమా.
సాధన చేయకుండా అన్నీ నాకు లభించాలండి ఏం కుదరదు. అయ్య బాబోయ్, నేను ముందే చెప్పాను ఫుట్బాల్ ఆడుకున్నాడని చెప్పి. అది ఎలాంటి సాధన చేశారు, ఏ విధంగా ఎట్లా? ఎలాంటి సాధన అంటే ఎప్పుడూ కూడా ఆత్మావలోకనం. రమణ మహర్షి గారు చెప్పినట్టు హూ యామ్ ఐ, అసలు నేను ఎవడిని, ఆన్సర్ వచ్చేస్తుంది. నిజంగా దాన్ని నమ్మితే మాత్రం ఆన్సర్ వస్తుంది, నమ్మకపోతే ఆన్సర్ రాదు. ఒకటే ప్రశ్న, నేను ఎవరు, నేను నాన్ యార్, హూ యామ్ ఐ. ఈ ప్రశ్న వేసుకుంటూ ఉండండి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా. అంటే ఉద్యోగాలు ఉన్నప్పుడు కుదరకపోవచ్చు, కానీ దీన్ని వదలకూడదు. నేను అంటున్నా అట్లీస్ట్ 1 గంట 2 గంటలు. నేను రిటైర్ అయిపోయాను ఇప్పుడు. ఆయన అన్నాడు మానే అన్నాడు ఉద్యోగం. ఆయనకేం పోయింది, 1,50,000 రూపాయల శాలరీ. మానే అన్నాడు 2018లో. గురువు మీద నమ్మకం ఉన్నప్పుడు మానేయాలి. ఎవ్వడు మాండు. వైస్ ప్రెసిడెంట్ పొజిషన్లో ఉన్నాను నేను ఒక కంపెనీకి. సడన్గా వచ్చేసి ఉద్యోగం మానే అంటే ఎలాగవుతుంది? కానీ ఉద్యోగంలో నేను పడిన మనీ ఇబ్బందులు, డబ్బు కోసం ఇబ్బందులు మానేసిన తర్వాత ఎప్పుడు పడలే. అది గురు అనుగ్రహం అంటే అలా ఉంటుంది. ఇస్తాడు స్వామి, ఎంత కావాలో అంత ఇస్తాడు, ఎంత కావాలో అంత ఇస్తాడు, గ్యారంటీగా ఇస్తాడు. తనని నమ్మిన వాళ్ళకి నమ్మకం, పూర్తిగా నమ్మాలి. అరే గురువుని నమ్మకపోతే దేన్ని నమ్ముతాం? ఒకటే ప్రశ్న ఆయన అడిగాడు, గురువుని నమ్మకపోతే ఇంక దేన్ని నమ్ముతాం? పరమాత్మ కూడా తెలియదు, తల్లి లేదు తండ్రి లేరు, ఉన్ననాడు చూసుకున్నాం. ఇప్పుడు ఎవరిని నమ్మాలి? గురువునే నమ్మాలి. గురువు నమ్మకుండా భగవంతుడనేవాడు అర్థం కాడు, సమస్యే లేదు. అంటే వారు నిజంగా మనం అనుకున్నట్టుగానే మహావతార్ బాబాయ్ అని ఉంటే వారి పేరు ఏమై ఉంటుంది? మీరు ఎట్లా గురువు గారు అని ఎట్లా అనేవారు, ఎలా సంబంధం? చాలామంది ఆయన పేర్లు ఉన్నాయి. ఆయన పేరు అదే కేరళలో పుట్టాడు, ఇవన్నీ పెడతారు. అవన్నీ ఉన్నాయి, మీరు వినే ఉంటారు ఈ స్టోరీస్ అన్నీ కూడా. అవన్నీ ఒక్క నిమిషం పక్కన పెట్టేస్తే, ఏదో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు, నంబూత్రిపాదు, ఇవన్నీ ఉన్నాయి, అన్నీ పక్కన నాగరాజు, 100 మంది 100 రకాలుగా చెప్తారు. కానీ అల్టిమేట్గా మహా అవతార్, ఆయన సాక్షాత్ శ్రీకృష్ణుని యొక్క అవతారం. నా ఎక్స్పీరియన్స్, మరి మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, నా ఎక్స్పీరియన్స్. అందుకోసం ఆయన పేరు మహా అవతార్ అన్న. ఆయనకి కొన్ని వేల మంది ఉన్నారు. అమెరికా మొత్తం ఉన్న 50 స్టేట్స్లో, నేను అమెరికాలో మా అమ్మాయి ఉంటుంది, అండ్ జర్మనీలో అబ్బాయి ఉంటాడు. ఒక 20 దేశాల దాకా తిరిగి వచ్చిన అందరూ కూడా ఆయన ఒక్కొక్క రకంగా భావిస్తారు. ఆయన్ని ఏదో మనం శ్రీకృష్ణుడిని పరిమితం చేసినట్టు ఉంటుంది. శ్రీకృష్ణుడు కర్మయోగం చెప్పాడు కాబట్టి కర్మయోగి, శ్రీకృష్ణుడు జ్ఞాన మార్గం చెప్పాడు కాబట్టి జ్ఞానయోగి, శ్రీకృష్ణుడు భక్తి మార్గం చెప్పాడు కాబట్టి భక్తి యోగి అని మనం ఏదో ఊహించుకుంటున్నాం. ఆయన సాక్షాత్ శ్రీకృష్ణ అవతారం. ఆ రకంగానే నేను ఆయన దర్శనం చేసుకున్నాను. ఎవరికి ఏ మార్గం సూట్ అవుతుందో ఆ మార్గాన్ని బోధించాడు. వారు అనుకుంటే క్షణకాలంలో మీకు శక్తిపాతం ద్వారా మీకు అనేక రకాల ఇస్తాడు. కానీ ఏ సద్గురువు అలాగే క్షణంలో ఇవ్వడు. ఇచ్చాడు అంటే వాడు దొంగ సద్గురువే. ఆయన దగ్గర పిలుచుకున్నాడంటే వాళ్ళకి అర్హత ఉంటేనే పిలుచుకుంటారు. అర్హత ఉంది కాబట్టి పిలుచుకోండి. అర్హత కాదు, జిజ్ఞాస ఉంది కాబట్టి. జిజ్ఞాస తర్వాత అర్హత వస్తుంది. ఫస్ట్ జిజ్ఞాస, తెలుసుకోవాలనే తపన తర్వాత అర్హత. అది గురువు ఇలా చూస్తూ ఉంటాడు కళ్ళద్దాలు పెట్టుకొని. జిజ్ఞాస లేకుండా, తపన లేకుండా అర్హత ఎక్కడి నుంచి వచ్చేస్తుంది స్వామి? చూస్తూ ఉంటాడు గురువు. లేదనుకోండి పక్కకు తోసేస్తాడు. మొహమాటం లేదు.
మీరు ఒక్క విషయం గ్రహించండి. శంకరాచార్యులు వారు అంత గొప్పవారు, రామానుజాచార్యులు వారు అంత గొప్పవారు, అండ్ మధ్వాచార్యులు వారు అంత చాలా గొప్పవాళ్ళు. లాస్ట్లో శంకరాచార్యులు మిగిలిన శిష్యులు 4. ఆయన వెతుకున్న వాళ్ళు ఆయన వెనకాల అందరూ తిరిగారు. రామానుజాచార్యులకు 500 మంది దాకా ఉండేవారు. ఉన్న ఆడవాళ్ళు 12 మందే. దాంట్లో 2 తీసేయండి, ఆండాళ్ళని గరుడ ఆడవారు తీసేస్తే ఇంకెంతమంది మిగిలారు? అందరూ నిమ్మన జాతీయులే. రాఘవేంద్ర స్వామికి ఎంతమంది మిగిలారు శిష్యులు? మధ్వాచార్యులకి ఎంతమంది మిగిలారు? చెప్తున్నా. రమణ మహర్షికి ఆ కావ్యకంఠ గణపతి ముని తప్ప ఇంకో శిష్యుడి పేరు చెప్పండి రమణ మహర్షికి. అలాగే లేటెస్ట్ షిరిడి బాబా, ప్రతి వాడు షిరిడి వెళ్ళిపోతారు, పూజిస్తుంటారు, గుళ్ళకి వెళ్ళిపోతారు, అన్నదానాలు చేసేస్తారు, బాగానే ఉంది. ఆయన బెతుకున్నప్పుడు ఆయన చుట్టూ తిరిగిన వాడు 16 మంది. ఆయన దేహత్యాగం చేసిన తర్వాత కోట్ల మంది. ఈరోజు అరుణాచలం కూడా కోట్ల మంది. ఎందుకు గురుగారు వాళ్ళు ఫిజికల్ బాడీలో అంటే ఈ దేహంలో కంటే బయటికి వచ్చి ఎక్కువ శక్తి? కాదు. సాధారణంగా భగవంతుణ్ణి పూజిస్తున్నది భక్తులు భయంతోనే. భక్తికి మూలం భయం. ఒక్క సమాధానం. దేవుణ్ణి భక్తితో పూజించట్లేదు, అందరూ భయంతోనే. అందరూ భయంతోనే చేస్తున్నారు. పోనీ ఏదో భక్తి అయితే చేస్తున్నారు కదా, చేస్తున్నా, సంతోషం. అందుకోసం నేను ఒప్పుకుంటాను కదా. నేను కర్మ సిద్ధాంతాన్ని ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తాను. కర్మ సిద్ధాంతాన్ని మన హిందువులే కాదు చాలా ధర్మాల వాళ్ళు వెతుకుతున్నారు. మీకు ఆ విషయం తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అంటే ఇప్పుడు మహావతార్ బాబాజీ వారు ఆ విధంగా కాన్సెప్ట్ అలా ఉండిపోవడానికి గల కారణం ఏమేంటంటారు? శ్రీకృష్ణుడే బాబాజీ వచ్చారు, మహాశైలు వచ్చారు. ఆయన ఎప్పుడు జీవించే ఉంటాడు, ఆయనకి ఇదేం లేదు. మీరు కూడా చూడొచ్చు ఆయన్ని. మీకు ఆ జిజ్ఞాస ఉంటే, మీకు ఆ ధైర్యం ఉంటే మీరు కూడా ఆయన చూడొచ్చు. సో ఏం లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని జ్ఞానవంతుల్ని చేద్దామని ఉద్దేశం. ప్రపంచం అంతా ఆయన భక్తులు ఉన్నారు, ఎక్కడైనా కాదు. నేను అమెరికా వెళ్ళాను, జర్మనీ వెళ్ళాను, యూరోప్ వెళ్ళాను, ఎక్కడైనా భక్తులు ఉన్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని జ్ఞానవంతులుగా చెయ్యాలి. అంటే మరి వారిని అడిగారు గురుగారు, మరి ఏంటి ఈ యుగాంతం అంట, ఈ మహాయుగం అయిపోతుంది కంప్లీట్గానని? యుగాంతం అనేది లేదు సార్. ఇదంతా కూడా ఉట్టి ఎవడో చెప్తున్నారు. యుగాంతం అంటే ఏంటి నాకు అర్థం కాదు. త్రేతాయుగం గడిచింది, కృతయుగం గడిచింది, త్రేతాయుగం గడిచింది, ద్వాపరయుగం గడిచింది, కలియుగం గడిచింది. యుగాంతం ఎక్కడుంది అసలు? ఇప్పుడు కనిపించే మనకి ఈ విషయం అంతా అంతమైపోయే రోజు అవ్వదు. సమస్య లేదు. ఎటువంటి ప్రళయం వచ్చినా ఎక్కడో ఒక చోట జీవి అనేది ఉంటుంది. జడ పదార్థము, జీవ పదార్థము అన్నట్టు ఉంటాయి. ఎన్ని యుగాలు గడిచింది స్వామి, ఇప్పటికీ శనిగ్రహం ఉంది, గురుగ్రహం ఉంది, కుజగ్రహం ఉంది, రాముల వారి కాలంలో ఉంది, హరిశ్చంద్రుడి కాలంలో ఉన్నాయి. ఈ గ్రహాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఉన్నాయా లేవా? మరి ఇన్ని యుగాలు గడిచాయి, మనుషులు ఉన్నారా పోయారా? ఇన్ని యుగాలు గడిచాయి. ఏదో అంటాడు 21,000 సంవత్సరాలు, 64,000 సంవత్సరాలు ఏం చెప్తుంటాడు. మరి రాముల వారు ఉన్నారు, హరిశ్చంద్రుడు ఉన్నాడు, రాముల వారు ఉన్నారు, కృష్ణుడు వాళ్ళు ఉన్నారు. యుగాంతం ఎక్కడొచ్చింది? యుగము అంతము అనేది ఉండదు. ఇప్పుడు మనకి ఒక యోగి ఆత్మకథ వచ్చింది కదా గురుగారు, పరమహంస యోగానంద గారు మనందరికీ అందించారు. వారు బాబాజీ గారితో వారి యొక్క ప్రయాణం. ఓకే, మీరు మనకి నందకం అని మీరు ఇచ్చారు గురుగారు. అంటే ఏంటి దీని వెనక ఉన్నటువంటి అంటే మీ ప్రయాణంలో ఇచ్చారా, ఏ విశేషాలు ఇచ్చారు కదా దీని గురించి? నందకము అంటే విష్ణుమూర్తి యొక్క కత్తి, మీకు తెలుసా విషయం? అది నా ఆత్మకథ, ఆనంద మూలమైన నా ఆత్మకథ. గురుదేవులతో ప్రయాణం ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు గడిచింది.
ఆనందమైన ప్రయాణం అది, చాలా ఆనందమైన ప్రయాణం. అంతకుముందు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను, కష్టాలు నష్టాలు, వ్యాపారంలో చాలా డబ్బులు పోగొట్టుకున్నాను, అన్నీ జరిగాయి. ఎప్పుడైతే ఈయన పరిచయం అయ్యాడో ఆ రోజు నుంచి ఒక్క ప్రాబ్లం లేదు. అందుకే ఆనందమూలం నా ఆత్మకథ. నందకం ఆయన అజ్ఞానాన్ని నిర్మూలించే కత్తి తీసాడు, మొత్తం అజ్ఞానం అంతా నిర్మూలించాడు. అదే మొత్తం నా ప్రయాణాన్ని రాశాను నేను 2025 వరకు రాశాను. దీంట్లో ఇంతకుముందు నా ఒక సత్యశోధకన ఆత్మకథ అని చెప్పి 2019 వరకు రాశాను. ఇప్పుడు పేరు మార్చి నందకం అని చెప్పి 2025 ఎండింగ్ వరకు రాశాను. అండ్ అది కాకుండా ఆయన ఆజ్ఞ ప్రకారంగా సనాతన ధర్మ జ్ఞాన దర్శనం, సుదర్శనం, ఇదేమో నందకం, అదేమో సుదర్శనం. దీంట్లో భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, ఇది విశ్లేషణ, ఉపనిషత్తులు అండ్ ఆత్మషట్కం. ఇది నా జ్ఞానం కాదు, ఆయన నాకు ప్రసాదించిన జ్ఞానం. ఇవన్నీ కూడా రాశాను. మన సభ్యులు, మన మిత్రులు దీన్ని పబ్లిష్ కూడా చేశారు. గురుగారు, ఇప్పుడు ఏ లోకాలు ఉన్నాయి, గురువులు కలిసినప్పుడు వాళ్ళు ఆ లోకాలకు మనం తీసుకెళ్తారు, అన్ని లోకాలు చూపిస్తారు అంటుంటారు కదా, అట్లా మీకు ఏమన్నా జరిగినాయా గురుగారు? అది కాదు, అది దట్ ఈస్ అ రాంగ్ ఒపీనియన్. ఏదో భూహు భూహ సువహ మహా జన తప సత్యలోకం కింద అత్తల విత్తల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ. ఇట్స్ అన్ ఇమాజినేషన్. మన పక్కనున్న శుక్రుడి దగ్గరే మనుషులు లేరు, మన ఇటు పక్కన ఉన్న కుజుడి దగ్గరే మనుషులు లేరు, మన భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడి మీద జీవం లేదు. అంటే నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నానే, తప్పుగా అనుకోవద్దు. ఐఎమ్ నాట్ ఎగెన్స్ట్ ఎనీథింగ్, దేనికి నేను విభేదించట్లేదు. మీరు పక్కన చంద్రుడి మీద జీవం ఉందా అండి? సైంటిస్టులు చెప్పేశారు కదా. ఇటు పక్కన శుక్రుడి మీద జీవం లేదు, ఇటు పక్కన కుజుడి మీద జీవం లేదు. ఇవన్నీ ఏంటి అంటే మనం సరిగ్గా జీవించడం కోసం పెట్టిన సూత్రం. అది బాగుంటే, పద్ధతిగా ఉంటే ఎలివేట్ అవుతూ ఉంటాం, లేదు తప్పు చేస్తూ ఉంటే డిమోట్ అవుతూ ఉంటాం అని ఉద్దేశంతో చెప్పినవే. మనిషిని సక్రమమైన మార్గంలో నడపడానికే ఈ చెప్పిన విధానం. మీరు మొట్టమొదటి మంత్రోపదేశం ఏ గురువు గారు దొరకదు? బాబాజీ మాస్టర్, మా తండ్రి గారు మొదటి గురువు. మీరు గాయత్రి ఆయన గాయత్రి మంత్రం అని చెప్పారు, నాకు ఉడిగి చేశారు, బాగానే ఉంది. ఆధ్యాత్మిక గురువు బాబాజీ మాస్టర్. ఆయన చెప్పింది ఒకటే మంత్రం, చిదానంద రూప శివోహం శివోహం. శంకరాచార్యుల వారు చెప్పింది ఆయన చెప్పారు. ఆయన కొత్తగా ఏం చెప్పలేదు. గురువులు కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు స్వామి. ఇప్పుడు వీళ్ళందరూ కొత్తగా మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు. ఏం కొత్త ఏముంది నాకు అర్థం కావట్లేదు. సనాతన ధర్మంలో లేనిది ఏమిటి? ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమిటి? ఉన్నది ఉన్నట్టు చెప్తే చాలు కదా. చిదానంద రూప శివోహం శివోహం. అందరూ కూడా అదే చెప్తారు. గ్రూప్లో ఉన్న సభ్యులందరూ కూడా, అందరూ క్లాసు మొదలవుతుంది, భజనతో మొదలవుతుంది, ఎండ్ అయినప్పుడు అందరూ కూడా చిదానంద రూప, నేనే చిదానంద రూపుడైన శివుడను, శివుడని తప్ప వేరెవ్వరిని కాను, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానాం బ్రహ్మ, తత్వం అసి అనుకుంటే పోయింది కదా. ఎంతసేపు జీవితంతో కూడా నేను పాపాత్ముడిని, పాప సంభవుణ్ణి ఎన్నాళ్ళు అనుకుంటా స్వామి? సాక్షాత్ నేను ఆ పరమాత్మనే.
ఆ పరమాత్మ నాలో ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు, నేను సాక్షాత్ పరమాత్మునే, అహం బ్రహ్మాస్మి, శివోహం శివోహం అనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది స్వామి. అంతకన్నా మించిన మంత్రం ఏమైనా ఉంటుందా? అంటే గ్రూప్ అంటున్నారు గురుగారు, అంటే ఏంటి మీరు ఏదైనా క్లాసులు ఆన్లైన్ క్లాసులు చేస్తున్నా, టెలిగ్రామ్లో చేస్తున్నా. చాలామంది పాల్గొంటున్నారు. అండ్ నేను అవన్నీ రిక్వెస్ట్ చేయను, వాళ్ళంతటి వాళ్ళే వస్తున్నారు, వాళ్ళంతటి వాళ్ళే సాయంకాలం 7 నుంచి 8:30. ఉదయం పూట కూడా పెట్టేవాడిని కొన్నాళ్ళ పాటు. ఇప్పుడు కొద్దిగా ఆరోగ్యం బాగోలేదు కాబట్టి సాయంకాలమే పెడుతున్నా, 7 నుంచి 8:30. ఎందుకు ప్రారంభించారు గురుగారు దాన్ని? గురుదేవులు ఆజ్ఞ ఇచ్చారు. అండ్ రెండోది, వీళ్ళందరికీ కూడా నేను చెప్పేస్తున్నా, కొన్నాళ్ళ పాటు టెలిగ్రామ్ మీట్స్లో ఉండండి, తర్వాత మీ అంతటా మీరు సత్సంగం మొదలు పెట్టుకోండి. ఏదో నన్ను అంటి పెట్టుకొని ఉండొద్దని చెప్తున్నాను. మీకు ఒక జ్ఞానం వచ్చిన తర్వాత హాయిగా మీరు సత్సంగాన్ని మొదలు పెట్టుకోండి. అది ఎంతసేపు నన్నే పట్టుకొని వేలాడద్దు. కొంత జ్ఞానం వచ్చిన తర్వాత మీరు ఒక 10 మందినో 15 మందినో 20 మందినో మీరు ఒక సత్సంగం పెట్టుకోండి. ఓ టెలిగ్రామ్ మీటో, గూగుల్ మీటో, లేకపోతే ఇంట్లోనో ఏదో ఒకటి చేసుకోండి. కొంచెం మీకు ప్రాక్టీస్ ఇచ్చేంత వరకు కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నది నేను చెప్తాను. తర్వాత మీరు గ్రూప్ పెట్టుకోండి, క్లియర్ కట్గా చెప్పేస్తాను. అంటే దానిలో ఏం ప్రాక్టీస్ చేపిస్తుంటారు గురుగారు ఆ గ్రూప్? మెయిన్గా ఆధ్యాత్మికమే. అంటే నా పుస్తకాలే చదువుతూ ఉంటారు, దాని గురించి నేను విశ్లేషణ ఇస్తూ ఉంటాను. అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. భజన అనేది మరి ఎలా వచ్చింది గురుగారు? భజన అనేది ఒక ఆయన ఉన్నాడు, సత్యసాయి బాబా భక్తుడు ఆయన. నేను కూడా సత్యసాయి బాబా గారితో నాకు చాలా రిలేషన్ ఉండేది. సో నేను పుట్టపర్తి కనీసం ఒక 50 సార్లు వెళ్ళి. లాస్ట్ ఆయన పోయినప్పుడు కూడా సర్వధర్మ స్తూపానికి ఇటుపక్క అటుపక్క 2 బిల్డింగ్లు కట్టారు. అన్నీ ఎల్ఎన్టీ వాళ్ళే కడతారు. దాంట్లో ఇంటీరియర్ డెకరేషను ఒక బిల్డింగ్ నాకు ఇచ్చారు, ఇంకో బిల్డింగు వేరే కంపెనీకి ఇచ్చారు. ఎందుకో మరి తెలియదు, నేను ఏదైతే ఇంటీరియర్ చేశానో దాంట్లోనే బాబాగారు అక్కడే కాలం చేశారు. 4-5 సార్లు మాట్లాడారు బాబాగారు నాతో. అండ్ దుబాయ్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఒక మార్గ దర్శనం చేశారు. అంతమంది 83 నుంచి వెళ్ళేవాడిని, శుభ్రంగా ఆర్డర్ తీసుకొని వచ్చేవాడిని. 10 లక్షలు 5 లక్షలు ఏదో మెడికల్. పిచ్చి వెధవల్లారా, ఆయన ఎవరన్నా చూడడానికి మీరందరూ ఇసుకలో కూర్చున్నారేంటి అని చెప్పి తిట్టాను కూడా. అప్పుడు ఇవేం లేవు, ఆ బిల్డింగ్లు కూడా లేవు. తిట్టేవాడిని కూడా, పూర్ణచంద్ర హాల్ లేదు, ఏమీ లేదు. ఏంది ఆయన చూడటానికి మీరందరూ కూడా ఇసుకలో ఎండలో కూర్చోవడం ఏంటి అని దర్జాగా నా పని చేసుకొని వచ్చామండి. కొత్త చెరువు ధర్మవరం కొత్త చెరువు పట్టుకో. చిన్న పని మీద దుబాయ్ వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అమ్మగారికి ఒంట్లో బాగోలేదు, నేను కూడా కొంత నష్టపోయిన వ్యాపారంలో, డబ్బులు లేవు, పిల్లలు చిన్నవాళ్ళు, అందుకోసం వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. వెళ్ళాను. అప్పుడు విజిట్లో వెళ్ళేవాళ్ళం 3 నెలలకి. టైం అయిపోయింది, ఉద్యోగం దొరకలేదు. కారణం ఏంటంటే అందరూ తీసుకుంటా ఉంటున్నారు తప్ప మార్కెటింగ్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు అక్కడ. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల ఎవడు నన్ను సెలెక్ట్ చేసుకోవట్లేదు. అక్కడ కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ అయినా అక్కడ పిహెచ్డి లాంటిది, అంత ఈజీగా ఇవ్వడు మన ఇండియాలో.
ఒక సంవత్సరం కష్టం, అది కంపెనీ పెర్మిషన్ ఇవ్వాలి. కంపెనీ పెర్మిషన్ ఇవ్వాలంటే ముందు ఉద్యోగం రావాలి. అవును. సో ఈ రకంగా ఎన్నో ఆఫర్లు కోల్పోయాను. ఆ టైంలో ఇంకా 4 రోజులు కంప్లీట్ అయిపోతున్నది నా వీసా. ఆ టైంలో జుమైరా బీచ్లో తిరుగుతున్నా దుబాయ్లో. ఎక్కడి నుంచో బాబా గారి భజన వినపడుతుంది. ఇదేమిటి, ఇక్కడేమిటి భజన ఏమిటి అని మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాను. పెద్ద బిల్డింగ్ అది, చోయిత్రామ్ అని చెప్పి సూపర్ మార్కెట్స్ యుఏ మొత్తం ఉన్నాయి. ఒక 200 సూపర్ మార్కెట్స్ దాకా ఉంటాయి. చోయిత్రామ్ ఆయన పేరు, గుజరాతీ వాడు. సో వెళ్ళాము, సాయిరామ్ అన్నారు. లోపలికి వెళ్ళి అంతవరకు బాబాని తిట్టినవాడిని నేను. లోపల బ్రహ్మాండంగా జరుగుతున్నది. తర్వాత వాళ్ళ చోయిత్రామ్ దంపతులు హారతి కూడా ఇస్తున్నారు బాబా గారికి. అప్పుడు నేను అన్నాను, నిజంగా నువ్వే కానీ సద్గురువు అయితే, భగవంతుడు అయితే 4 రోజుల్లో వీసా ఎక్స్పైర్ అయిపోతున్నా, ఈ లోపల నాకేమైనా ఉద్యోగం ఇప్పిస్తావా? ఎంత ఖర్చు పెట్టుకొని వచ్చాను, ఇండియా వెళ్ళి నేను చేసేది ఏమీ లేదు, ఆల్రెడీ చాలా ఖర్చు పెట్టుకొని వచ్చాను అని చెప్పాను. అంతే, ఇంకేం నేను కోరుకోలేదు. బయటకు వచ్చాను. అక్కడ సత్సాయి భక్తుల్లో ఒక డిసిప్లిన్ ఉంది, అది మాత్రం మెచ్చుకోవాలి. అక్కడ కూడాను ఎవరైనా వస్తుంటే కార్లు ఉన్నవాళ్ళు, కారు లేని వాళ్ళని ఎక్కడ దింపాలో అక్కడ దింపేస్తూ ఉంటారు. అందరూ ఒక్కొక్కరు అడుగుతున్నారు, ఎక్కడ దింపాలో చెప్పండి. సో లాస్ట్లో ఒక ఆయన మిగిలేసి మిమ్మల్ని ఎక్కడైనా దింపాలా అన్నాడు. అంటే నేను అన్నాను, కరామాలో అక్కడ దింపాలి, అక్కడ నేను ఉంటున్నాను. రండి కూర్చోండి. సో ఎక్కించుకున్నాడు. ఉత్తమ్ చందాని ఆయన పేరు, మనవాడే. ఏదో మాట్లాడుతున్నాడు, ఏంది ఎక్కడ పని చేస్తున్నావు, ఏంటి నీ ఉద్యోగం ఏంటి అని అడుగుతున్నాడు. ఉద్యోగం లేదు, ఉద్యోగం కోసం వచ్చాను. 4 రోజుల్లో బ్యాక్ టు ఇండియా. ఏమన్నాడు మరి, కరామాలో దింపేసి ఆయన కార్డు ఇచ్చాడు, రేపు ఆఫీస్కి వచ్చి అన్నాడు. ఆయన కూడా బాబా బజార్లో పాల్గొన్నాడు. రేపు ఒకసారి ఆఫీస్లో మా నాన్నగారు కూడా ఉంటారు. ఆ మన్నాడు వెళ్ళారు. అన్ని ప్రశ్నలు అడిగారు. చాలా ఉద్యోగాలు వచ్చాయి స్వామి, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, అన్నీ పోయాయి, ఇంక వెళ్ళిపోవడమే అని చెప్పాను. ఏం పర్లేదు, కారు ఇస్తాను, డ్రైవర్ని ఇస్తాను అన్నాడు. కారు ఇస్తాను, డ్రైవర్ని ఇస్తాను. వెంటనే వీసా అప్లై చేశాడు. రెసిడెన్షియల్ వీసా అంటారు దాన్ని, ఎంప్లాయ్మెంట్ వీసా, అది ఇచ్చేసాను. అప్పుడు బాబా గారు అనుకున్నాను, అమ్మో ఏదో ఉంది ఇందులో. ఇన్నాళ్ళు తెగ తిట్టాను అని వచ్చాను. ఇండియా వచ్చిన తర్వాత బాబా గారిని దర్శనం చేసుకున్నా. ఆయన కూడా దర్శనం ఇచ్చారు, మాట్లాడారు కూడా. ఒక 5 ఏళ్ల తర్వాత వచ్చిన తర్వాత రమేష్ గారు, చీఫ్ ఇంజనీరు ఎల్ఎన్టీ, మాట్లాడుతున్నప్పుడు ఈయన శాస్త్రి గారు అని అన్నారు, బాబా మీ అనుగ్రహం కావాలంటే, నువ్వు దుబాయ్లో ఉన్నప్పుడు అనుగ్రహం ఇచ్చాను కదా బంగారు. సద్గురువులు ఇలాగే ఉంటారు. మనం వాళ్ళని ఎంతవరకు తెలుసుకోము అన్నది కాదు, కానీ ఏ సద్గురువుల్లో తేడా మాత్రం చూడకూడదు. అందరు సద్గురువులు ఒకటి. మనం చూసే విధానాల్లో మార్పు ఉండొచ్చు తప్ప వాళ్ళు రకరకాలుగా ప్రవర్తిస్తారు. మరి మా అందరికి బాబాజీ గారి దర్శనం ఎప్పుడు చేపిస్తారు? మీకు ఆ జిజ్ఞాస ఉందా? శుభం భూయా, శుభం. మీ గ్రూప్లో ఉన్న సభ్యుల దగ్గర నుంచి ఎప్పుడైనా వాళ్ళు చెప్పారండి, ఇట్లా మా ఇంటికి బాబాజీ వచ్చారండి, ఇలా జరిగిందండి, అట్లాంటి ఎప్పుడైనా షేర్ చేసుకుంటారా? 5-6 మంది వాళ్ళకి దర్శనం కలిగి, మిగతా వాళ్ళకి ఇంకా కలగాలి. జిజ్ఞాస ఉండాలి తప్ప గురుదేవులు అందరికీ దర్శనం ఇస్తారు స్వామి.
దానికోసం ఏదైనా ముందు ఈ మంత్రాన్ని అక్కర్లేదు. చేయడం ఎలాంటి అవసరం అండి? ఆనందంగా ఉండండి. నేనే శివుణ్ణి, చిదానంద రూప శివోహం శివోహం అనే భావనలో ఉండండి. ఆయన దర్శనం జరుగుతుంది. మీకు మహావతార్ బాబాజీ గారు మొట్టమొదటి కనిపించాడు, పుస్తకాల ద్వారా నువ్వేం పొందుతావు, నిజమైన జ్ఞానాన్ని పొందలేవు అని చెప్పినప్పుడు అవును, మనం గ్రంథాలు రాయాలి అని మళ్ళీ ఎట్లా ఆయనే చెప్పాడు. అది తినక ఉండడు కదా. వాళ్ళు కనెక్ట్ అవ్వమో కనెక్ట్ అవ్వలేదని బాధ. కనెక్ట్ అయితే కొన్నాళ్ళు పక్కన పెట్టేస్తారు. అయ్యో బాబాయ్ నన్ను పెట్టాడు. అవునండి. అలిగారు మీ మీద? అడిగాడు. ఎందుకు? ఏం చేశారు? ఏమీ చేయలేదు. ఎందుకు అలిగాడు నాకే తెలియదు. తర్వాత అడిగాను, ఏంది స్వామి దర్శనం అవ్వకపోతే వెళ్ళక అసలు ఏంది అసలు అని. నీ ఆలోచన విధానం కొంచెం మారుతున్నది అన్నాడు. అంతే, ఇంకేమన్నా. నీకు నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేస్తున్నది ఏమిటి అని. కొన్నా నేను నెగ్లెక్ట్ చేశాను కొంచెం నా వ్యక్తిగత. నేను చెప్పాను అప్పుడు, వ్యక్తిగత విషయాల మీద కొంచెం నేను జ్ఞానాన్ని పక్కన పెట్టానంటే నీకెందుకు, నేను చూసుకుంటానన్నా. ఆ మాత్రం నమ్మకం లేదా గురువు మీద అన్నా. ఇంకంతే. శోభం ఉద్యోగం మానేమన్నాడు, మానేసాను. గొడవ లేదు, ఏ గొడవ లేదు ఇప్పుడు. అంటే హిమాలయాల్లో ఆ గుహలో ఆయన సాధన చేశారని చెప్తుంటారు, అక్కడ ఉంటారని చెప్తుంటారు. నిజంగానే వారు అక్కడే ఉండి అక్కడే సాధన చేశారు? లేదు, ఆయన అంతటా ఉంటాడు. మరి మనము వెళ్ళడం అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ వెంకటరమణమూర్తి తిరుపతిలో తిరుమలలోనే ఉంటాడు అంటే అదేలేండి, అంటే మూలం అది కదండి. మూలం అది. ఇప్పుడు మూలం రాణికేతు మూలం అంటారు. రాణికేతు, ద్వారాహట్టు, కుక్కు చిన్న, బాబాజీ గుహలు, మూలం అదే. కానీ ఆయన సర్వవ్యాపకుడు స్వామి. కానీ వెళ్ళడం మంచిదా గురుగారు? ఇప్పుడు బాబాజీ గుహలకు వెళ్ళి రావడం అనేది? వెళ్ళండి, ఆ అనుభూతి మీరు పొందుతారు. ఆ ఎక్స్పీరియన్స్ వేరు, ఆనందం వేరు. వారు మనతో పాటే ఉన్నారు అనే విషయము మనం ఏ విధంగా గ్రహించాలి గురుగారు? ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, మీరు గ్రహించగలరా? అందుకని అడుగుతున్నా కదా. అంటే ఏమని చెప్పను నేను, ఏందో మరి ఆయన పిలుస్తాడు అంతే. ఈ రకంగా ఆయన మన దగ్గర ఉంటాడంటే నేను అబద్ధం చెప్పినట్టే అవుతుంది. ఆయన కొంతమందిని ఎంచుకుంటాడు, అది మాత్రం సత్యం. క్లియర్గా చెప్తున్నాను. చాలామందిని ఎంచుకున్నాడు ఆయన, ప్రపంచం మొత్తం ఎంచుకున్నాడు, ఒక ఇండియాలోనే కాదు. మరి ఎందుకు ఎంచుకున్నాడు అంటే, నన్ను ఎందుకు ఎంచుకున్నాడు అంటే నేనేం చెప్పను. అంటే వారితో ఈ కలయిక, వారితో ఈ ప్రయాణం ద్వారా మీకు ఏదైనా కొన్ని రకాలైనటువంటి మానవాతీత శక్తులు సంప్రాప్తించాయి? లేదు. ఒకటి మాత్రం నిజం, ఎవరైనా ప్రాబ్లం ఉన్నారు అన్నప్పుడు నాకు ఫోన్ చేసినప్పుడు పర్వాలేదు జరిగిపోతుంది అంటే జరిగిపోతుంది. బాక్స్ ఏం కంగారు పడే స్వామి, వారం రోజులు అన్నీ సెట్ అయిపోతాయి అని నా నోటి నుంచి వచ్చింది అనుకోండి, అది జరుగుతుంది. అంతకన్నా మానవాతీత శక్తి లేదు. ఆయన తలుచుకొని నేను అంటాను, ఏం కంగారు పడద్దు, అన్నీ సెట్ అయిపోతాయి. ఒక్క మాట అదే మంత్రం బస్. వాళ్ళకి ప్రత్యేకంగా ఏదైనా మంత్రం పట్టించుకోమని చెప్పడం, లేదంటే బాబాజీ ఫోటో పెట్టుకోవాలి కానీ లేదు. బాబాజీ ఫోటోలు అందరి దగ్గర ఉన్నాయి, నేను అందరికీ ఇచ్చాను. మంత్రం అంటూ ఏం ఉండదు స్వామి, నువ్వు పవిత్రుడిగా భావించు. చిదానంద రూప శివ, నువ్వు నువ్వే పవిత్రుడు కానప్పుడు ఇక మంత్రమేమి తంత్రమేంటి? మంత్రాలు చెంతకాలు రాలుతాయా? రాలవు కదా. ప్రకృతి లొంగదు, ప్రకృతి లొంగిపోతుందా?
ప్రకృతి మన చేతుల్లో ఉందా? ఇవన్నీ చాలామంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు. కానీ నేను పవిత్రుణ్ణి అన్న భావన ఒక కన్ఫర్మేషన్కి రావాలా వద్దా? ఇప్పుడు ఇట్లా పెద్దవాళ్ళు కానీ కొంచెం సద్గురువులు సూక్ష్మ రూపాలు దర్శించినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంటుంది. నేను అసలు ఎవరు, నా గత జన్మ ఏంటి, నేను ఎలా ఉన్నాను, భవిష్యత్తు ఏంటి ఇట్లాంటి అడుగుతుంటారు కదా. అట్లా మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? కోరిక ఉన్న చోట సద్గురు దొరకడు. మొహమాట లేకుండా చెప్తాను. సద్గురుని పూజించాలంటే ఎటువంటి కోరిక లేకుండా పూజించాలి. అన్నీ ఆయనే చూసుకుంటాడు. సంపూర్ణ శరణాగతి. సంపూర్ణ శరణాగతి, సర్వస్య శరణాగతి. ఎందుకు అడగాలి? ఏం అడగాలి? ఆయన ఒక 5,000 10,000 అడగాల? అంటే ఉంటుంది కదా, నేను బాబాజీ ఇప్పుడు మీరు కనెక్ట్ అయ్యారంటే గతంలో వారితో, వారి పరంపరలోనో వారితోనో మీరు తిరిగి ఉన్నారు, అది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అవునండి, ఆయనతో ఉన్న అనుబంధం ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. మీ అంతటి మీకే ఆ విషయం తెలిసిందండి. ఆయన చెప్పక్కర్లేదు, నేను అడగక్కర్లేదు. ఎన్ని జన్మలుగా ఉన్నారు వారితో మీరు? చాలా జన్మలుగా ఉన్నా. తెలిసిపోదు, లేకపోతే ఆయన ఎంచుకోడు. ఆయన అంటే ఇది ఎలా ఉంటుందంటే కొన్ని చెప్పచ్చో చెప్పకూడదో, చెబితే కొంతమంది తప్పుదారి పడతారు, కొంతమంది దీన్ని ఇంకొక రకంగా తీసుకుంటారన్న బాధ తప్ప ఇంకేమీ లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఆయన నేను ఒకటే. సాకార రూపంలోనే మీ దర్శనం, సాకార రూపంలోనే దర్శనం ఇస్తాడు ఆయన. సాకార రూపంలోనే ఈ ఫోటోలో ఎలా ఉన్నాడో అలాగే ఇస్తాడు. చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాము. నా గురుదేవులు ప్రసాదించిన జ్ఞానాన్ని తప్పకుండా పంచుకుంటాను. సంతోషం. నమస్కారం. సోహం శివోహం శివోహం శివోహం. థ్యాంక్ యూ. ఇంతవరకు సద్గురు అత్రేయ గారి యొక్క ఆధ్యాత్మిక జీవన ప్రయాణం. నిజంగా ఇలాంటి సద్గురువులు, మహాగురువులు కలిసినటువంటి ఇంతటి గొప్ప సద్గురువులు మన మధ్యలోనే ఉన్నారు. చాలా సామాన్యంగా మనతో పాటే కలిసి జీవిస్తున్నారు. ఇలాంటి వారిని కలుసుకోవడము, వారితో మాట్లాడడం అంటే నిజంగా మనకి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఈ అవకాశాన్ని మనకి గురువుగారు శ్రీ సన్నిధి ప్రేక్షకులు అందరికీ అందించారు. వీరిని కలవడమే కాదు, వీరి నుంచి జ్ఞానాన్ని తీసుకోవడానికి కూడా మీరందరూ ముందుకు రావాలి. ఎందుకంటే ఇక్కడ అందించేదంతా కూడా ఆ మహాగురువు, మహావతార్ శ్రీ బాబాజీ గారు. వారే వీరి రూపంలో ఈ రోజున మనకి ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా వీరి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి, వీరి యొక్క జ్ఞానాన్ని తీసుకోవాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.